Next question. Divide rupees 1105 between A and B so that A's share at the end of 5 years may equal B's share at the end of 7 years. Compound interest being at 10% అన్నాడండి. సో ఏ మరియు బిల మధ్య 1105 రూపాయలను పంచుతున్నారు. అయితే ఏ 5 సంవత్సరాల తర్వాత వచ్చే మొత్తం బి 7 సంవత్సరాల తర్వాత వచ్చే మొత్తానికి సమానం అంటున్నాడు. అయితే ఏ మరియు బిల మధ్య పంచిన అమౌంట్ కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఏ తీసుకున్న అమౌంట్ ఏ ప్లస్ బి తీసుకున్న అమౌంట్ బి అనుకుంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1105 ఉంది, రైట్. సో ఏ పైన 10% పర్ యానంతో 5 ఇయర్స్కి వచ్చేయండి. 5 ఇయర్స్కి వచ్చిందంటే ఏ అమౌంట్ ఎంత అవుతుంది? 1 ప్లస్ 1/10 హోల్ పవర్. సో 5 ఇయర్స్ అవుతుందండి. 5 ఇయర్స్ అంటే టోటల్ 10% అంటే 11 అవుతుంది కాబట్టి 11/10 హోల్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సేమ్ 11/10 హోల్ పవర్ 7 ఇయర్స్. ఇక్కడ 7 ఇయర్స్కి ఈక్వల్. సో 5 7 అంటే డిఫరెన్స్ 2. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 11/10 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో హోల్ స్క్వేర్ అంటే 121 ఈజ్ టు 100 అవుతుంది. 121/100 అవుతుంది. సో ఏ అమౌంట్ అంటే ఏ తీసుకున్న వాటా 121 అయితే బి తీసుకున్నది 100 అవుతుంది, రైట్. టోటల్ ఎంత? 221 పార్ట్స్కి ఇక్కడ 1105 అని ఇచ్చారండి. సో అయితే మనకి ఒక్కొక్క పార్ట్ కావాలి. సో 1 పార్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఫస్ట్. సో చూసుకుంటే 22 5 టైమ్స్, సో 221 5 టైమ్స్ అవుతుందండి. 1 పార్ట్ 5 అవుతుంది. 1 పార్ట్ 5 అంటే సో 121 ఇంటూ 5. ఏ ఈజ్ ఈక్వల్ టు 121 ఇంటూ 5 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 5 అవుతుంది. సో అంటే బి వాటా వచ్చేసి 500 ఉండాలి. సో ఏ వాటా వచ్చేసి 605 ఉండాలండి. ఓకే, సో ఏ వాటా 605, బి వాటా వచ్చేసి 500 అవుతుంది. ఏ మరియు బిల మధ్య 1105 రూపాయలను విభజిస్తున్నాం. సో ఏ 5 సంవత్సరాలకు వచ్చిన మొత్తం బి 7 సంవత్సరాలు వచ్చిన మొత్తానికి సమానం అవ్వాలి. అక్కడ వడ్డీ రేట్ అనేది చక్రవడ్డీ ప్రకారం ఇస్తున్నాం. చక్రవడ్డీ ఎంత? 10%. సో 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇక్కడ 5 ఇయర్స్కి వచ్చిన అమౌంట్ ఏమవుతుంది? ఏ ఇంటూ 11/10 హోల్ పవర్ 5, బి ఇంటూ 11/10 హోల్ పవర్ 7. సో 5 7 అంటే డిఫరెన్స్ 2. సో 11/10 హోల్ స్క్వేర్ అవుతుంది. 121/100 అంటే టోటల్ 221 పార్ట్స్కి 1105 అయితే 1 పార్ట్ 5 అవుతుంది. 1 పార్ట్ 5 అంటే ఏ వాటా ఎంత? 605, బి వాటా ఎంత అవుతుంది? 500 అవుతుంది. అయితే ఎప్పుడైనా సరే క్వశ్చన్ చదవగానే ఆప్షన్స్ని చూడడం అలవాటు చేసుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ ఇంత చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ క్వశ్చన్ చూడగానే 2 సెకండ్స్ 3 సెకండ్స్లలో ఆన్సర్ పెట్టేయచ్చు. క్వశ్చన్ చదివిన 2 సెకండ్స్లలో ఆన్సర్ టిక్ చేయొచ్చు. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి వెరీ ఈజీ క్వశ్చన్ ఇచ్చారండి. సో ఏ డివైడెడ్ ఎంత అండి? ఇద్దరి మధ్య 1105. మనకు కావాల్సింది ఎంత? ఇద్దరి యొక్క వాటా కావాలి. ఓకే, ఇద్దరిది షేర్స్ కావాలి కాబట్టి ఒక్కొక్కరికి పంచిన వాటాలు కావాలి కాబట్టి 505 500 అంటే ఏ ఆప్షన్ కాదు. ఓకే, సో ఎందుకంటే రెండు కలిపితే మనకు 1105 కావాలి, రైట్. సో సి ఆప్షన్ 1500 వెళ్ళిపోతుంది. డి ఆప్షన్ చూస్తే అసలు 1000 కూడా కావట్లేదు. సో మనకు ఆన్సర్ ఏంటి? బి ఆప్షన్ 605 500. ఓకే, సో ప్రొసీజర్ అవసరమే లేదు, డైరెక్ట్ ఆప్షన్ చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ థీఫ్ సా ఏ పోలీస్ మ్యాన్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 300 మీటర్ and started running towards him if speed of thief and policeman are 30 km/h and 33 km/h respectively. Find the distance thief had run before getting caught అన్నాడండి. క్వశ్చన్ ఏంటి? ఒక దొంగ 300 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు పోలీస్ అనే వ్యక్తి చూశాడండి. చూసి అతన్ని వెంబడిస్తున్నాడు. వెంబడించేటప్పుడు పోలీసు యొక్క వేగం 33 km/h ఉంది, దొంగ యొక్క వేగం 30 km/h ఉంది. అయితే పోలీస్ దొంగని పట్టుకునే సమయానికి దొంగ ప్రయాణించిన దూరం కావాలి. ఓకే, దొంగ ప్రయాణించిన దూరం కావాలి కాబట్టి ఇవి నార్మల్ టైమ్ అండ్ డిస్టెన్స్లో బేసిక్ స్టాండర్డ్ క్వశ్చన్. ఓకే, ఇలా మీకు ఏవైతే స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయో రిపీటెడ్గా వచ్చేవి ఇంపార్టెంట్ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఆ మోడల్ క్వశ్చన్స్ని మీరు ఎగ్జామ్లో కనుక వస్తే తక్కువ టైంలో ఎలా చేయాలి అనేది ప్రాక్టీస్ చేయాలి, రైట్. సో ఎంత తక్కువ టైం వీలైతే అంత తక్కువ టైంలో చేసేటట్టు అనాలసిస్ చేసుకోవాలి. ఎందుకంటే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి ఈ మోడల్స్. రిపీటెడ్గా వచ్చే మోడల్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు పెద్దగా చేయాల్సిన అవసరం లేకుండా 10 సెకండ్స్లలో ఆన్సర్ చేయొచ్చు. 30 km/h 3 km/h అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది.
ఆ డిఫరెన్స్ 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది 300 మీటర్స్ ఉంది. మనకి దొంగ ప్రయాణించిన దూరం కావాలి కాబట్టి దొంగ ప్రయాణించిన వేగం 30 కాబట్టి 30 పార్ట్స్ ఎంత 3 పార్ట్స్ 300 అయితే 30 పార్ట్స్ ఎంత 3000 అవుతుంది. 3000 మీటర్స్ అంటే ఆన్సర్ ఎంత 3 కిలోమీటర్స్. 3000 మీటర్స్ అంటే ఆన్సర్ ఎంత అవుతుందండి 3 కిలోమీటర్స్. సింపుల్, డైరెక్ట్ చూసి ఆన్సర్ 10 సెకండ్స్ లోపు ఆన్సర్ చేసేయచ్చు. 30 33 డిఫరెన్స్ 3, ఆ డిఫరెన్స్ 3కి ఇక్కడ 300 మీటర్స్ ఉంది. 3కి 300 అయితే దొంగది కావాలి కాబట్టి 30 తీసుకున్నాం. అదే పోలీస్ది కావాలనుకుంటే 33 తీసుకుంటాం. రైట్. సో ఆన్సర్ వచ్చేసి 3 కిలోమీటర్స్. ఓకే రైట్. సో ఇది చాలా మందికి అర్థం కాకపోవచ్చు. నేను ఎవరైతే నా టైమ్ అండ్ డిస్టెన్స్ క్లాస్ వింటారో వాళ్ళకి ఈజీగా చేయగలుగుతారు. రైట్. సో డైరెక్ట్ చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ పోలీస్ స్టార్ట్ అయ్యాడండి. 300 మీటర్స్ డిఫరెన్స్ ఉంది ఇద్దరి మధ్య. రైట్. థీఫ్ ఇక్కడ ఉన్నాడు. ఇతను స్టార్ట్ అయ్యింది, ఇతను చేజ్ చేయడం స్టార్ట్ అయిన వెంటనే ఇతను కూడా పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. అంటే ఇద్దరు స్టార్ట్ అయిన టైమ్స్ ఏమంటే ఎంతో కొంత దూరాన పోలీస్ అనే వ్యక్తి థీఫ్ని క్యాచ్ చేస్తాడు. అప్పుడు పోలీస్ ఇక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తడానికి, థీఫ్ ఇక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తడానికి తీసుకున్న టైం కాలాలు సమానం. ఓకే. పోలీస్ పరిగెత్తిన కాలం, థీఫ్ పరిగెత్తిన కాలం ఇద్దరివి కూడా టైమ్స్ ఈక్వల్. ఎందుకంటే ఒకే టైంకి స్టార్ట్ అయ్యారు కాబట్టి ఒకే టైంకి స్టార్ట్ అయ్యారు. అతను పట్టుకునేసరికి ప్రయాణించిన కాలం కూడా సమానం ఉంటుంది. కాలం సమానం అయితే రైట్ టైం ఈక్వల్గా ఉంటే స్పీడ్ అండ్ డిస్టెన్స్ అనేవి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండి, అనులోమానుపాతంలో ఉంటాయి వేగము మరియు దూరం అనేది. ఇక్కడ వేగాల నిష్పత్తి పోలీస్దేమో 33 ఉంది, థీఫ్దేమో 30 ఉందండి. సో 33 30 అంటే రేషియో ఎంత వస్తుంది, లేదంటే డైరెక్ట్ తీసుకున్నా నో ప్రాబ్లం అండి. రేషియో ఎంత అవుతుంది 11:10 అవుతుంది. రైట్. ఇదేంటి స్పీడ్ రేషియో. అప్పుడు డిస్టెన్స్ రేషియో కూడా ఏమవుతుంది 11:10 అవుతుంది. డిస్టెన్స్ రేషియో కూడా ఏమవుతుందండి 11:10. అంటే పోలీస్ 11 భాగాలు పరిగెడితే థీఫ్ ఎన్ని భాగాలు పరిగెడుతున్నాడు 10 భాగాలు పరిగెడుతున్నాడు. డిఫరెన్స్ ఎంత ఉంది 1 పార్ట్ ఉంది. ఆ 1 పార్ట్ ఎందుకు వచ్చిందండి, ఆల్రెడీ 300 మీటర్స్ థీఫ్ ముందున్నాడు. ఆ 300 మీటర్లు థీఫ్ పరిగెత్తాల్సిన అవసరం లేదు, దొంగ పరిగెత్తాల్సిన అవసరం లేదు. పోలీస్ మాత్రమే ఆ 300ని చేజ్ చేయాలి. సో కాబట్టి 1 పార్ట్ 300 అయితే థీఫ్ పరిగెత్తింది కావాలి 10 పార్ట్స్ ఎంత అవుతుంది, 10 పార్ట్స్ ఎంత అవుతుంది 3000 మీటర్స్ అవుతుంది. 3000 మీటర్స్ అంటే 3 కిలోమీటర్స్. ఓకే. దొంగ పరిగెత్తిన దూరం ఎంత 3 కిలోమీటర్లు. ఓకే. అయితే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మరి మనోళ్ళు ఇంకా తెలివిగా ఆలోచించి మనకు తెలుసు డిస్టెన్స్ కనుక్కోవాలనుకుంటే రైట్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు లేదంటే టైం కనుక్కోవాలనుకుంటే డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ వేస్తాం. డిస్టెన్స్ ఎంత ఉంది 300 మీటర్స్ ఉంది. రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగం అంటే ఇద్దరు ఒకే వైపు పరిగెడుతున్నారు కాబట్టి 30 33 అంటే 3 km/h. 3 km/hని మళ్ళీ మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18 రైట్. సో 5 × 3 15 15 20 టైమ్స్ అవుతుంది. 20 ఇక్కడ 18 మల్టిప్లై అయితే 360 అవుతుంది. ఇది 360 సెకండ్స్ అవుతుంది. ఓకేనా. 360 సెకండ్లలో దొంగ పరిగెత్తిందంతా 30 km/h కాబట్టి మళ్ళీ మనం దాన్ని 30 km/h ఇంటూ 360 సెకండ్స్, 360 సెకండ్స్ని అవర్లోకి కన్వర్ట్ చేయాలంటే బై 60 × 60. ఓకే. సో 0 0 0 0 క్యాన్సల్, 6 × 6 36 క్యాన్సల్, 3 కిలోమీటర్స్ వస్తుంది. ఇంత చేస్తాం మనం, దాన్నే మళ్ళీ గొప్పగా చెప్తాం షార్ట్ కట్ అని. ఓకే. అది కాదు, క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన ప్రొసీజర్ గుర్తుంచుకోండి. ఇది జనరలైజ్డ్ ప్రొసీజర్. మళ్ళీ దూరం కనుక్కొని ఆ దూరం ద్వారా రైట్ టైం కనుక్కొని టైం వచ్చింది కదా అని టైం ఇంటూ స్పీడ్ ఉంది ఆల్రెడీ అని టైం ఇంటూ స్పీడ్ డిస్టెన్స్ కనుక్కోకండి. ఎప్పుడైతే మనల్ని దూరం అడుగుతాడో దూరము మరియు వేగాలు అనులోమానుపాతంలో ఉంటాయి కాబట్టి సింపుల్గా ఒకే డైరెక్షన్లో వెళ్తేనేమో అప్పుడు వేరే ఉంటుంది. సో ఇప్పుడు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు, అపోజిట్ డైరెక్షన్లో వెళ్తే వేరే ఉంటుంది. ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి ఒకే డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు డిఫరెన్స్ తీసుకోండి 3 పార్ట్స్ రైట్. 3 ఇక్కడ టోటల్ డిస్టెన్స్ డిఫరెన్స్ ఎంత ఉంది 300. 3 పార్ట్స్ 300 అయితే దొంగ పరిగెత్తింది కావాలి 30 పార్ట్స్ ఎంత రైట్. 30 33 ఉందంటే డిస్టెన్స్ కూడా 30 33నే అవుతుంది. ఓకేనా. సో బేసిక్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే 10 సెకండ్స్ లోపు ఉంటుంది. చాలామంది 2 సెకండ్లో చేయొచ్చు 10 సెకండ్లో చేయొచ్చు అని చెప్తూ ఉంటారు, కానీ ఎలా చేయాలో చెప్పరు రైట్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే ఎస్ఐ మెయిన్స్ మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఐలో మీకు జాబ్ రావాలి, ఎస్ఐగా జాబ్ రావాలనుకుంటే మెయిన్స్లో మీరు అర్థమెటిక్
పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి. జిఎస్ ఎవరైనా నార్మల్గా చదువుతారండి, ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారు, రైట్. సో అది జిఎస్లో అంటే వేరియేషన్ ఒక 10-20 మార్క్స్ డిఫరెన్స్ చూపించగలుగుతారు, కానీ అదే అర్థమెటిక్లో అయితే ఈజీగా 40-50 మార్క్స్ డిఫరెన్స్ కూడా చూపించగలుగుతారు మీరు, రైట్. సో అందుకే మీకు కావాలి ఎస్ఐ జాబ్ కావాలని అనుకుంటే కొంచెం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి, రైట్. సో అందులో కూడా మీకు టైం తక్కువ, క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా ఫాస్ట్గా చేయాలి. అందుకే ఆ 2016 and 18 పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందు పెట్టుకోండి. అందులో రిపీటెడ్గా మోడల్స్ ఏవైతే వస్తున్నాయో 2016 తెలంగాణ అయినా సరే, ఏపీ అయినా సరే, 2019 తెలంగాణ అండ్ ఏపీ, సో కానిస్టేబుల్ పేపర్స్ అండ్ ఎస్ఐ మెయిన్స్ పేపర్స్, ప్రిలిమినరీ పేపర్స్ అన్నీ ముందు పెట్టుకొని అన్నిట్లలో ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతున్న మోడల్స్ ఏవైతే ఉన్నాయో, ప్లస్ మీకు క్లాస్లో కూడా స్టాండర్డ్ క్వశ్చన్స్ కొన్ని చెప్తారు. ఆ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలి, క్వశ్చన్ ఎగ్జామ్లో రాగానే ఫస్ట్ ఏ మెథడ్ అంటే ఏ స్టెప్ వేస్తే తొందరగా ఆన్సర్ వస్తుందని అనాలిసిస్ చేసుకొని, మీకు ఉన్న టైం తక్కువ ఉంది, 1 month ఉంది ఇంకా, రైట్. సో ఈ 1 monthలో మీరు ఆ అనాలిసిస్ చేసుకొని ఈ వచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా త్వరగా ఎలా చేయాలి, రైట్. క్వశ్చన్ చదవగానే ఏ స్టెప్ వేస్తే తొందరగా ఆన్సర్ వస్తుంది అనేది అనాలిసిస్ చేసుకోండి, రైట్. మీరు ఇప్పటికీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా టైమ్స్ చేసి ఉంటారు, రైట్. బట్ నేను ఛాలెంజ్ చేసి ఉంటా, డైరెక్ట్గా ఇలా చేసిన వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. మోర్ దెన్ 90% ఎవరైతే ఉండరు, రైట్. ఒక ఉంటే మాక్సిమం 100లో 5 members ఏమో ఉంటారు, వాళ్ళు కూడా ఉండరు, రైట్. సో నా క్లాస్ విన్న వాళ్ళు, కొంచెం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేయగలిగి ఉంటారు, రైట్. సో దానికే డైరెక్ట్గా చూసుకోండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైనా వచ్చినప్పుడు డైరెక్ట్గా చేయడం చూడండి, రైట్. ఏవైనా సరే అనాలిసిస్ చేస్తూ ఉంటే స్టెప్స్ ఎలా తగ్గించుకోవాలని తెలుస్తుంటుంది మీకు. నెక్స్ట్ క్వశ్చన్, A and C working together can finish certain piece of work in 12 days. A and B can finish same work in 20 days. If A work for 24 days and B for 6 days and the rest of the work done by C in 2 days, then find in how many days A, B and C can finish same piece of work working together అన్నాడండి. ఏ మరియు సిలు కలిసి ఒక పనిని 12 రోజులలో పూర్తి చేస్తున్నారు. ఏ మరియు బిలు అదే పనిని 20 రోజులలో పూర్తి చేస్తున్నారు. అయితే ఏ 24 రోజులు చేసి బి 6 రోజులు చేస్తే మిగిలిన పనిని సి 2 రోజులలో పూర్తి చేస్తున్నాడు. అయితే ఏ, బి మరియు సిలు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేస్తున్నారు అనేది కావాలి, రైట్. సో సింపుల్ క్వశ్చన్ అండి. ఏ ప్లస్ సి ఎన్ని రోజుల్లో చేస్తున్నారు? 12 daysలో కంప్లీట్ చేస్తున్నారు. బి మరియు సిలు ఏ మరియు బిలు ఇద్దరు కలిసి, ఏ మరియు బిలు ఇద్దరు కలిసి 20 రోజులలో పనిని పూర్తి చేస్తున్నారు. 20 రోజులలో పనిని పూర్తి చేస్తున్నారు. సో ఫస్ట్ మనకి బేసిక్గా ఎల్సిఎం చేయాలి. 12 20 అంటే 60 అవుతుంది, కాసాగు 12 5 times అవుతుంది, 20 3 times అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఇండివిజువల్ ఎఫిషియన్సీ ఇవ్వలేదండి. అంటే ఏ 24 రోజులు చేశాడు కాబట్టి అతని సామర్థ్యం తెలిసి ఉంటే మనకి 24 రోజులకి ఎంత పని పూర్తవుతుంది అనేది కనుక్కునేవాళ్ళం. బి 6 రోజులు చేస్తుంటే 6 రోజులలో ఎంత పని పూర్తవుతుంది కనుక్కునేవాళ్ళం. సో అందులో నుంచి మొత్తం పని 60 అనుకున్నాం కాబట్టి 60 తీసేస్తే మిగిలిన పని సి 2 daysలో చేశాడని చెప్పేసి క్యాలిక్యులేషన్ చేయడానికి ఈజీ అయ్యేది. అయితే ఇక్కడ ఏబిసి ఇండివిజువల్గా సామర్థ్యాలు ఇవ్వలేదు, కానీ కంబైన్డ్గా ఇచ్చాడు. ఏ ప్లస్ సి, ఏ ప్లస్ బి ఇద్దరివి కంబైన్డ్గా ఇచ్చాడు కాబట్టి అక్కడ మనం అలా కంబైన్డ్గా వచ్చేలా మార్చుకుందాం. సో అలా మార్చుకోవాలనుకుంటే ఏ మరియు సి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తున్నారో చూద్దామండి. సో ఏ 24 రోజులు కదా, 24 రోజులలో ఏ చేసిన పని ప్లస్ 6 రోజులలో బి చేసిన పని ప్లస్ 2 రోజులలో సి చేసిన పని, మొత్తం పని ఎంత అండి? 60 యూనిట్లు. ఓకే, సో ఏ యూనిట్స్ చేస్తున్నాడు అనుకుంటే 24 days 24 into ఏ, బి యూనిట్స్ చేస్తున్నాడు అనుకుంటే 6 days 6 into బి, సి యూనిట్స్ చేస్తున్నాడు అనుకుంటే 2 into సి 60, మొత్తం కలిపి 60 యూనిట్లు అవుతుంది. ఇక్కడ ఏ మరియు సిల సామర్థ్యం ఎంత ఉంది? 5 ఉంది కాబట్టి ఏ అండ్ సిలను క్లబ్ చేద్దాం. క్లబ్ చేయాలనుకుంటే 2A + 2C అంటే 2 into A + C అవుతుంది ప్లస్. సో నెక్స్ట్ ఇక్కడ 6B ఉంది కాబట్టి ఏ ప్లస్ బి, ఏ మరియు బి ఇద్దరు సామర్థ్య అంటే ఇద్దరిది కలిపి సామర్థ్యం తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి పనిచేశారనుకుందాం. ఇక్కడ 6 days ఉంది కాబట్టి 6గా స్ప్లిట్ చేస్తే 6B into A, రైట్, B + A 6 into B + A. ఇక్కడ ఏ 2 days అయిపోయింది, ఏ 6 days అంటే మొత్తం 8 days అయిపోయింది. అంటే 24 daysలో 8 days కంప్లీట్ అయిందంటే ఇంకా ఎన్ని డేస్ ఉంటుంది మనకి? 16 days ఉంటుంది, రైట్. 16 daysలో ఏ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 60. ఇక్కడ ఆల్రెడీ ఏ ప్లస్ సి ఇద్దరిది 1 day వర్క్ తెలుసు మనకి, 5 units, 2 into 5 10 అవుతుంది ప్లస్ బి మరియు ఏలది కలిపి ఎంత ఉంది? 3 units, 6 into 3 అంటే 18 అవుతుంది ప్లస్ 16A ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 60 వస్తుంది, రైట్. సో 18
10 ప్లస్ 18 అంటే 28. 16A ఈజ్ ఈక్వల్ టు 28 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 32 అవుతుంది. ఏ ఒక్కరోజు సామర్థ్యం ఎంత అవుతుందండి? 2 యూనిట్స్ అవుతుంది. రైట్, ఏ ఒక్క రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తారు? 2 యూనిట్స్ చేస్తారు. ఏ ప్లస్ సి ఇద్దరు కలిపి 5 అంటే ఇందులో ఏ2 ఉందండి, ఏ2 ఉంది అంటే అప్పుడు సి ఏమవ్వాలి? 3 అవ్వాలి. సి ఏమవ్వాలండి? 3 అవ్వాలి. ఇక్కడ ఏ ప్లస్ బిలో ఏ2 ఉందంటే బి ఏమవ్వాలండి? 1 అవ్వాలి. బి ఏమవ్వాలి? 1 అవ్వాలి. సో అంటే ఏ 2 యూనిట్స్, రైట్, సి 3 యూనిట్స్, బి 1 యూనిట్. అంటే టోటల్ ఎన్ని యూనిట్స్ అవుతున్నాయి? 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 1 6 యూనిట్స్ అవుతుంది. అంటే ముగ్గురు కలిపి 6 యూనిట్లు చేస్తారు. మొత్తం వర్క్ ఎంత ఉంది? 60 ఉంది. 60/6 యూనిట్స్ అంటే ఎన్ని డేస్ అవుతుందండి? 10 డేస్ అవుతుంది. అంటే ముగ్గురు కలిసి మొత్తం పనిని 10 రోజులలో పూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫీల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ హ్యావింగ్ లెంత్ 20 మీటర్ అండ్ బ్రెడ్త్ 25 మీటర్. There is a square pit having dimensions 15/15 meter. This pit is to be filled uniformly up to a height of 4 meter with the soil taken out by digging the rectangular field. Find out the depth up to which the rectangular field must be dug if the soil is to fill the pit అన్నాడండి. అంటే ఒక దీర్ఘచతురస్రాకార స్థలం ఉందండి. ఆ దీర్ఘచతురస్రాకార స్థలం యొక్క కొలతలు ఇచ్చాడు అక్కడ. 20 మీటర్స్ బై 25 మీటర్స్ పొడవు మరియు వెడల్పులు. ఇంకొకటి చతురస్రాకార గుంత ఉందండి, చతురస్రాకార గుంత, దీని కొలతలు 15/15. రైట్, సో ఈ గుంతలో 4 మీటర్ల హైట్ వరకు మట్టితో నింపాలి. అంటే దీని యొక్క ఎత్తు ఎంత వరకు రావాలి? మనకు 4 మీటర్స్ హైట్ ఉండాలి. రైట్, సో ఇందులో 4 మీటర్స్ హైట్ ఉండాలి. రైట్, లోపట. సో అయితే ఇందులో నుంచి తీసిన మట్టిని ఇందులో నింపమని చెప్తున్నాడు. రైట్, ఈ స్థలంలో నుంచి తీసిన మట్టిని ఈ స్థలంలో నింపమని చెప్తున్నాడు. ఈ స్థలంలో 4 మీటర్స్ వరకు రావడానికి ఇందులో నుంచి ఎంత తీసుకోవాలి మట్టిని అని అంటున్నాడు. రైట్, సో సింపుల్ అండి. ఇందులో నుంచి తీసింది ఇందులో కలుపుతున్నామంటే 3 డైమెన్షనల్ ఫిగర్ ఎప్పుడైనా సరే ఒకటి ఇంకొకలా చేంజ్ చేస్తున్నామంటే అది ఘనపరిమాణం, వాల్యూమ్స్ ఈక్వల్ అవ్వాలి మనకి. సో ఇందులో నుంచి తీసి ఇందులో పెడుతున్నామంటే దీని యొక్క ఘనపరిమాణం అనేది దీని యొక్క ఘనపరిమాణానికి సమానం కావాలి. వాల్యూమ్స్ ఈక్వల్ ఉండాలి. ఇక్కడ వాల్యూమ్ పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, ఆ హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈజ్ ఈక్వల్, ఇక్కడ కూడా సేమ్, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, లోతు ఎంత వరకు ఉండాలి? 4 వరకు ఉండాలి. రైట్, సో క్యాన్సలేషన్ చేసుకుంటే మనం 5 5 టైమ్స్, 5 3 టైమ్స్, 5 4 టైమ్స్, 5 3 టైమ్స్, 4 4 క్యాన్సల్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 3 × 3 9/5 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 9/5. రైట్, సో ఇక్కడ మీటర్స్ 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 అని ఉందండి. సో ఆప్షన్ కూడా 9/5 మీటర్స్ అండి, నాట్ సెంటీమీటర్స్. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసి ఏ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, P and Q are 27 km away. 2 trains with a speed of 24 km/h and 18 km/h respectively start simultaneously from P and Q and travel in this same direction. They meet at a point R. Beyond Q, find distance Q and R అంటున్నాడండి. సో P అండ్ Qల మధ్య డిస్టెన్స్ ఇచ్చాడు. P అండ్ Q డిస్టెన్స్ ఇచ్చాడండి. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 27 కిలోమీటర్స్ ఉంది. 27 కిలోమీటర్స్. 2 ట్రైన్స్ విత్ స్పీడ్ 24 km/h అండ్ 18 km/h. 2 రైళ్లు 24, ఒకటేమో 24 km/h వేగంతో ప్రయాణిస్తుంది. రైట్, ఇంకొకటేమో 18 కిలోమీటర్ 18 km/h వేగంతో ప్రయాణిస్తుంది. అయితే అవి ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి, అంటే 2 కూడా ఒకే వైపు వెళ్తూ ఇక్కడ ఆర్ అనే పాయింట్ దగ్గర కలుసుకున్నాయి. కలుసుకుంటే Q to R డిస్టెన్స్ ఎంత అంటున్నాడండి. Q నుంచి R వరకు ఉన్న దూరం ఎంత అన్నాడు. సేమ్ ఇంతకుముందుకు క్వశ్చన్ డిస్కస్ చేశాం, థీఫ్ అండ్ పోలీస్ అనేది సేమ్ అదే ప్యాటర్న్ క్వశ్చన్. రైట్, అక్కడ దొంగ పరిగెత్తిన దూరం కావాలి. ఆ దొంగ పరిగెత్తిన దూరం కనుక్కునే ప్రాసెస్ ఏదైతే ఉందో అదే ప్రాసెస్ అండి ఇక్కడ QR మధ్య డిస్టెన్స్ రావడం. రైట్, సో Q అండ్ R డిస్టెన్స్ కావాలనుకుంటే 24 and 18 డిఫరెన్స్ ఎంత ఉంది? 6 ఉంది. 6 పార్ట్స్కి అక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి? 27 కిలోమీటర్స్. అయితే QR కావాలి, 18 పార్ట్స్ ఎంత అవుతుంది? ఇంటూ 3 ఆన్సర్ 81 కిలోమీటర్స్. రైట్, సో 6 పార్ట్స్ డిఫరెన్స్ ఎంత ఉంది? 6 పార్ట్స్ 27 అయితే 18 పార్ట్స్ కావాలి. Q నుంచి R డిస్టెన్స్ కావాలి మనకు. రైట్, Q నుంచి R కావాలనుకుంటే Q నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ యొక్క స్పీడ్ తీసుకుంటే సరిపోతుంది. 6 పార్ట్స్ 27, దెన్ 18 పార్ట్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, నిఖిల్ ఇన్వెస్టెడ్ సర్టన్ అమౌంట్ ఇన్ 3 different schemes A, B and C with the rate of interest 10% per annum, 12% per annum and 15% per annum respectively.
ఇఫ్ ద టోటల్ ఇంట్రెస్ట్ ఇన్ 1 year వాస్ 3,200, రైట్. సో మొత్తం ఒక సంవత్సరానికి వచ్చిన పెట్టుబడి లాభం వడ్డీ ఎంత 3,200. అండ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ సి వాస్ 150% ఆఫ్ ఏ అండ్ బి 240% ఆఫ్ బి, రైట్. అయితే బిలో పెట్టుబడి కావాలి మనకి. సో ఇక్కడ క్వశ్చన్ ఏ, బి మరియు సి అనే 3 వేరు పథకాలలో నిఖిల్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, 10% ఒకటి, 12% ఒకటి, 15% ఒకదానికి పెట్టుబడి పెడుతున్నాడు, రైట్. అలా పెట్టుబడి పెడితే ఏలో ఒక సంవత్సరానికి 10% ప్రకారం వచ్చిన వడ్డీ ప్లస్ బిలో ఒక సంవత్సరానికి 12% వచ్చిన వడ్డీ ప్లస్ సిలో 15% ప్రకారం ఒక సంవత్సరానికి వచ్చిన వడ్డీ, ఈ 3 వడ్డీలను కలిపితే ఎంతకు సమానమైందంట, 3,200 రూపాయలకు సమానమైంది. అయితే సిలో పెట్టిన పెట్టుబడి అంటే అమౌంట్ తెలియదు మనకు, రైట్. ఫస్ట్ స్టార్టింగ్ అమౌంట్ ఇవ్వలేదు, ఆ అమౌంట్ రేషియో ఇస్తున్నాడు ఇక్కడ. సిలో పెట్టుబడి ఏలో పెట్టుబడికి 240%, రైట్, 150%. ఏలో పెట్టుబడికి సిలో పెట్టుబడి, రైట్. ఏ 100 తీసుకుంటే దీనికి 240%, 150% ఉండాలి, రైట్, 150 అవుతుంది. ఏలో పెట్టుబడికి సిలో పెట్టుబడి, సి పెట్టుబడి అనేది ఏ పెట్టుబడికి ఎంత ఉండాలి, 150% ఉండాలి. ఇక్కడ 100 తీసుకుంటే ఇది 150 అవుతుంది. అంటే రేషియో వచ్చేసి 2:3 అవుతుంది, 2:3 అవుతుంది, రైట్. నెక్స్ట్ బి పెట్టుబడికి 240%, అంటే బి పెట్టుబడి 100 తీసుకుంటే ఇది ఎంత అవుతుంది, 240 అవుతుంది, 240 అవుతుంది. 0 క్యాన్సల్ అంటే 12:5 అవుతుంది, అంటే 12:5 అవుతుంది. సో ఏ టు సి 2:3 ఉంది, సి టు బి ఎంత ఉంది, 12:5 ఉంది. సో ఒకే రేషియోలోకి కన్వర్ట్ చేసుకుంటే సో 3:12 అవ్వాలి, ఇంటూ 4 చేస్తున్నాను. సో 8:12:5 అవుతుందండి, 8:12:5. అంటే ఏలో పెట్టిన పెట్టుబడి 8 రూపాయలు అయితే సిలో పెట్టిన పెట్టుబడి 12 రూపాయలు, బిలో పెట్టిన పెట్టుబడి 5 రూపాయలు అవుతుంది. 8:12:5, 8:12:5 అవుతుంది, రైట్. సో ఇది 8x, 12x, 5x అనుకుంటే ఇందులో వచ్చిన వడ్డీ 8x ఇంటూ వడ్డీ పర్సంటేజ్ ఎంత వస్తుంది మనకు, ఒక సంవత్సరానికి 10% వస్తుంది, 8x ఇంటూ 10% ప్లస్ సిలో 12x, సిలో పెట్టిన పెట్టుబడి ఎంత 15% ప్లస్ బి 5x, 5 ఇన్వెస్ట్మెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12% ఈజ్ ఈక్వల్ టు 3 కలిపితే ఎంతకు సమానం కావాలి మనకు, 3,200 రూపాయలకు సమానం కావాలి. సో 80 ప్లస్ 180 260 ప్లస్ 60 అంటే 320 అవుతుందండి, 320, రైట్. 320% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 3,200 అవుతుంది. మనకు కావాల్సింది బి పెట్టుబడి కావాలి. బి పెట్టుబడి ఎంత ఉంది ఇక్కడ, 5x ఉంది. సో 5x ఎంత అవుతుంది, 5x ఎంత అవుతుంది, రైట్. సో ఇక్కడ 320%కి 3,200 ఉంటే 5xకి ఎంత అవుతుంది, 5,000 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి బి ఆప్షన్, ఓకే. నెక్స్ట్ వన్, the prime cost of an article is thrice of raw material. If the cost of raw material is increased in the ratio 5:12 and cost of manufacturing expenses is increased in the ratio 4:5. If the initial cost is 6 rupees, then find the final cost అంటున్నాడండి. ఒక వస్తువు పూర్తయ్యాక తయారైన తర్వాత దాని ముడిసరుకు ధరకు 3 ఇంతలు అన్నాడండి. ప్రైమ్ కాస్ట్ అనేది, ఒరిజినల్ కాస్ట్ అనేది, ఒరిజినల్ ప్రైస్ అనేది రా మెటీరియల్ కాస్ట్కు 3 times ఉండాలండి. రా మెటీరియల్ కాస్ట్ 1 ఉంటే ప్రైస్, ఒరిజినల్ ప్రైస్ అనేది ఎన్ని టైమ్స్ అవుతుంది, 3 times అవుతుంది, రైట్. సో ఈ ఒరిజినల్ ప్రైస్ అనేది ఎలా వస్తుంది, రా మెటీరియల్ కాస్ట్ ప్లస్ దానిపైన మనం ఇంక ఎక్స్ట్రా ఏమైనా ఎక్స్పెన్సెస్ పెడితే ఆ ఎక్స్పెన్సెస్ కలిపి టోటల్ ఒరిజినల్ కాస్ట్ అవుతుంది. అయితే ముడిసరుకు యొక్క ధర, రా మెటీరియల్ కాస్ట్ అనేది 5:12 నిష్పత్తిలో పెరిగింది మరియు తయారీ ఖర్చు 4:5 నిష్పత్తిలో పెరిగింది, రైట్. రా మెటీరియల్ కాస్ట్ ఏమో 5:12 నిష్పత్తిలో పెరిగింది, ముడి మరియు తయారీ ఖర్చు ఎక్స్పెన్సెస్ 4:5 నిష్పత్తిలో పెరిగినాయి. అయితే మొదటి ధర 6 రూపాయలైనా చివరగా వచ్చిన ధర ఎంత అంటున్నాడండి. మొదటగా ఉన్న ధర కాస్ట్ ఎంత అంటున్నాడు, 6 రూపీస్ అంటున్నాడు. అంటే ఒరిజినల్ ప్రైస్ అనేది 6 రూపీస్ ఉంటే రా మెటీరియల్ కాస్ట్ ఏమవుతుంది, 3 times ఉంది కాబట్టి 6/3 ఎన్ని రూపీస్ అవుతుందండి, 2 రూపీస్ అవుతుంది, ఓకే. 2 రూపీస్ అవుతుంది, 2 రూపీస్ వస్తుంది. రా మెటీరియల్ కాస్ట్ ఎంత మనకి 2 రూపీస్, ఎందుకంటే ఒరిజినల్ కాస్ట్ 6 రూపీస్ అన్నాడు కదా. సో అప్పుడు రా మెటీరియల్ కాస్ట్కి ఒరిజినల్ కాస్ట్ అనేది ఎన్ని టైమ్స్ ఉంటుంది, 3 times ఉంటుంది కాబట్టి ఇది 6 రూపీస్ అయితే రా మెటీరియల్ కాస్ట్ 2 రూపీస్ అవుతుంది, రైట్. సో రా మెటీరియల్ కాస్ట్ 2 రూపీస్ అయితే అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఏమవుతుంది,
మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, తయారీ ఖర్చు ఎంత అవుతున్నప్పుడు ఒరిజినల్గా ఉన్న 6 రూపీస్లో నుంచి 2 రూపీస్ వెళ్ళిపోతే ఎంత అవుతుంది, 4 రూపీస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడే చెప్పాం కదా, ఒరిజినల్ ప్రైస్ అంటే రా మెటీరియల్ ప్లస్ మనం మ్యానుఫ్యాక్చరింగ్కి ఏదైతే ఎక్స్పెన్సెస్ ఖర్చు పెడతామో అదంతా కలిపి ఫైనల్ అమౌంట్ అవుతుంది, మొత్తం తయారైన తర్వాత అసలు ధర అవుతుంది. ఓకే, ఇక్కడ అసలు ధర 6 రూపాయలు ఉంది, రా మెటీరియల్ కాస్ట్ 2 రూపీస్ ఉందంటే అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, 4 రూపీస్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అవుతుందండి, 4 రూపీస్ అవుతుంది. ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఎలా ఇంక్రీజ్ అయింది అన్నాడు, 4:5 నిష్పత్తిలో పెరిగింది అని చెప్తున్నాడు. రైట్, సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 4 రూపీస్ ఉందండి, 4 పార్ట్స్కి 4 రూపీస్ ఉంటే 5 పార్ట్స్కి ఎంత అవుతుంది, 5 రూపీస్ అవుతుంది. అంటే ప్రజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ప్రస్తుతం మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ ఖర్చు ఎంత అవుతుంది, ఎక్స్పెండిచర్ అనేది 5 రూపీస్ అవుతుంది, 5 రూపీస్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇఫ్ ద రా మెటీరియల్ ఒరిజినల్ కాస్ట్ కావాలనుకుంటే ఏమని చెప్పాము ఇప్పుడే, రా మెటీరియల్ కాస్ట్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్స్పెన్సెస్ రెండు కలిపితేనే కదా మొత్తం ఖర్చు కావాల్సింది మనకి. సో ఇప్పుడు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెండిచర్ వచ్చేసింది, మనకు తయారీ ఖర్చు వచ్చింది 5 రూపాయలని. మనం కనుక్కోవాల్సింది ఏంది, రా మెటీరియల్. రా మెటీరియల్ ఏ నిష్పత్తిలో పెరిగింది, 5:12 నిష్పత్తిలో పెరిగింది. ఇక్కడ రా మెటీరియల్ కాస్ట్ ఎంత ఉందండి, 2 రూపీస్ ఉంది. అంటే 5 పార్ట్స్కి 2 రూపీస్ అయితే 12 పార్ట్స్ ఎంత అవుతుంది, 12 పార్ట్స్ ఎంత అవుతుంది, 24/5 అంటే 4.8 అవుతుంది. ఓకే, 4.8. రా మెటీరియల్ కాస్ట్ 4.8, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 5 రూపీస్, టోటల్ ఎంత అవుతుంది, 9.8 రూపీస్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ప్రజెంట్ చివరి ధర ఎంత, 9.8 రూపాయలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 3 glasses of capacity 2 liter, 5 liter and 9 liter contain mixture of milk and water with milk concentrations 90%, 80% and 70% respectively. The contents of 3 glasses are emptied into a large vessel. Find the ratio of milk and water in the resultant mixture. మిక్చర్ అండ్ అలిగేషన్లో నార్మల్ క్వశ్చన్ అండి. 3 గ్లాసులు ఉన్నాయి, ఆ 3 గ్లాసులలో ఒక దాంట్లో 2 లీటర్స్ ఉంది, ఒక దాంట్లో 5 లీటర్స్ ఉన్నాయి, ఇంకొక దాంట్లో 9 లీటర్స్ ఉన్నాయి. సో ఈ మూడిట్లలో పాల యొక్క శాతం ఎంత అంటున్నాడంటే 90%, రైట్, 80% మరియు 70% ఉంది. 90%, 80%, 70% ఉంది. ఈ 3 గ్లాసులను కలిపి ఒక పెద్ద పాత్రలో పోశారండి, 4వ పెద్ద పాత్రలో పోస్తే అందులో మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత, నిష్పత్తి ఎంత కావాలి మనకు. రైట్, సింపుల్. ఫస్ట్ దాంట్లో 90% మిల్క్ ఉందంటే మిల్క్ అండ్ వాటర్ నిష్పత్తి ఎంత అవుతుంది, రేషియో 90% అంటే 9:1 అవుతుంది. ఓకే, ఇది 90% ఉందంటే అది 10% ఉందండి, అంటే 9:10 అవుతుంది. సో 9:1 అవుతుంది. నెక్స్ట్ 80% అంటే 80:20 అంటే 4:1 అవుతుంది, 4:1 అవుతుంది. నెక్స్ట్ 70%, 70 and 30 అంటే 7:3 అవుతుంది, 7:3 అవుతుంది. రైట్, సో ఈ 3 పాత్రలను కలిపేటప్పుడు సో మనం ముందు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బేసిక్ టోటల్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ ఎంత ఉందండి, 5 ఉంది, ఇక్కడ ఎంత ఉందండి, 10 ఉంది. రైట్, సో టోటల్ 5, 10, 10 ఉంది కాబట్టి అది ఈక్వల్ అయ్యేలా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే 3 పాత్రలలో ఉన్న మిశ్రమాలను, 2 పాత్రలు కానీ 3 పాత్రలు కానీ 4 పాత్రలు కానీ మిశ్రమాలను కలిపేటప్పుడు ముందు ఆ వాటి యొక్క నిష్పత్తి మొత్తం అనేది సమానంగా ఉండేలా చూసుకోవాలి. రైట్, సమానంగా ఉండేలా చూసుకోవాలనుకుంటే 10, 5, 10 అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి 10 కావాలంటే ఇంటూ 2 చేస్తున్నాం. రైట్, ఇక్కడ 10 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. రైట్, సో నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ పాత్ర, ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ 3 ఈక్వల్ అయిపోయినాయి. మనకేం కావాలి, ఫస్ట్ దాంట్లో నుంచి ఓన్లీ 2 లీటర్స్ అన్నాడు కదా, సో కాబట్టి ఫస్ట్ దాన్ని ఇంటూ 2 చేస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఎంత కావాలి, 5 లీటర్స్ కావాలి కాబట్టి ఇంటూ 5. నెక్స్ట్ థర్డ్ వన్ ఎంత కావాలంటే 9 లీటర్స్ కాబట్టి ఇంటూ 9, 9 లీటర్స్ ఇంటూ 9 అవుతుంది. ఓకే, సో 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 9 ఇంటూ. ఓకే, సో చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి కావాలి. పాలు నీటిని అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా రేషియో డిఫరెంట్గా ఉంది, నిష్పత్తి వేరువేరుగా ఉంది కాబట్టి సో ఫస్ట్ వాటర్ని డైరెక్ట్గా తీసుకుందాం. 2 ఇంటూ 1 ఎంత అవుతుందండి, 2 అవుతుంది. నెక్స్ట్ 5 ఇంటూ 2 10, 10 ఇంటూ 1 10. నెక్స్ట్ 9 ఇంటూ 3 27, 9 ఇంటూ 3 27 ఎంత అవుతుందండి, 12 ప్లస్ 27 అంటే 41 అవుతుంది. రైట్, 39 అవుతుంది.
39 అవుతుంది. ఓకే, సో నీటి పరిమాణం 39 భాగాలు ఉన్నది ఎక్కడుంది? ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది, బి ఆప్షన్ 121:39 ఆన్సర్ అవుతుంది. ఓకే, మళ్ళీ మిల్క్ ఎంత అవుతుందని చేయాల్సిన అవసరం లేదు మనకు. జస్ట్ అక్కడ ఆప్షన్స్ని అబ్జర్వ్ చేసి వాటర్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఓన్లీ వాటర్ని మాత్రమే తీసుకుంటారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో నార్మల్ సింప్లిఫికేషన్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన సంఖ్య కావాలి మనకి. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఎక్స్ అనుకున్నాం అనుకోండి, x² ఏమొస్తుంది? 47 × 188 అవుతుంది. రైట్, సో అంటే ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి రూట్ వాల్యూ 47 × 188 అవుతుంది. సో సింపుల్గానే చేసేయచ్చు ఆప్షన్ వెరిఫై చేసుకుంటూ. సో 47 అంటే 7కి నియరర్గా ఉంది, 188 అంటే 14కి నియరర్గా ఉంది. ఓకే, సో 14 × 7 అనేది అబ్జర్వ్ చేస్తే 14 7s 98 అంటే అప్రాక్సిమేట్లీ ఎక్కడ రావాలి? 94 దగ్గరికి రావాలి. సో ఆన్సర్ వచ్చేసి 94. ఓకే, లేదు అనుకుంటే 47 140 188 కాబట్టి 47 ఇంటూ ఏమని రాయొచ్చు? ఇది 47 × 4 అని రాయొచ్చు. ఓకే, 47 × 47 అంటే 47 అవుతుంది, ఇంటూ 4 అంటే 2 అవుతుంది. 47 × 2 94. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ బాట్ 2 shirts in 2,500 rupees. If he sells one shirt at a profit of 20% and the other at a profit of 80%, then the selling price of both the shirts is equal. But if he sells the first shirt at a profit of 30% and the second shirt at a profit of 25%, then what will be the sum of the selling prices of both the shirts అన్నాడండి. ఓకే, ఒక పర్సను 2 చొక్కాలను 2,500 రూపాయలకు కొనుగోలు చేశాడు. మొదటి చొక్కాని 20% లాభానికి, రెండవ దాన్ని 80% లాభానికి అమ్మితే రెండింటి యొక్క అమ్మకం వెలలు సమానమవుతున్నాయి. అయితే ఒకవేళ అతను మొదటి దాన్ని 30% లాభానికి, రెండవ దాన్ని 25% లాభానికి అమ్మితే అతని యొక్క 2 చొక్కాల అమ్మకం వెలల మొత్తం ఎంత కనుక్కోవాలి. రైట్, ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఫస్ట్ కండిషన్లో రెండింటి యొక్క అమ్మకం వెలలు సమానం అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బోత్ షర్ట్స్ ఏమన్నాడు? ఈక్వల్ అన్నాడు. కాబట్టి ఫస్ట్ షర్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకుంటే ఎక్స్లో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందంటే 20% ప్రాఫిట్ వచ్చిందంటే 120%. నెక్స్ట్ రెండవ చొక్కా యొక్క కొన్న వేల వై అనుకుంటే 80% లాభం వచ్చిందంటే 180% సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకే, ఈ రెండింటి యొక్క అమ్మకం వెలలు సమానం. సెల్లింగ్ ప్రైజెస్ ఆర్ ఈక్వల్. పర్సంటేజ్ క్యాన్సల్, పర్సంటేజ్ క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 4 6 2 times, 6 3 times అంటే x/y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 3/2 అవుతుంది. 3/2 అవుతుంది అంటే 2 చొక్కాల యొక్క కొన్న వెలల నిష్పత్తి ఎంత? 3:2. ఇక్కడ 3:2 అంటే టోటల్ 5 పార్ట్స్కి 2,500 ఉందంటే 1 పార్ట్ ఎంత? 500. సో అంటే మొదటి చొక్కా యొక్క కొన్న వెల ఎంత అవుతుంది? 1,500 అవుతుంది. 1,500. ఈ 1,500లో సెకండ్ టైం అమ్మకం వెల ఎంత రావాలి మనకు? 30% రావాలి. 30% అంటే 13/10 అవుతుంది. ప్లస్ రెండవ చొక్కా యొక్క కొన్న వెల ఎంత? 1,000 రూపీస్. లాభం ఎంత వచ్చింది మనకి? 25% లాభం వచ్చింది. 25% అంటే 5/4 అవుతుంది. రైట్, 5/4 అవుతుంది. లేదు అనుకుంటే సింపుల్గా డైరెక్ట్గానే చేసుకోవాలనుకుంటే మీరు 125% అని రాసుకోండి, ఏం కాదు. ఓకే, ఎలా చేసినా ఒకటి. రైట్, సో రెండింటి యొక్క అమ్మకం వెలల మొత్తమే కదా కావాల్సింది. 1,500 కొన్న వెల, రైట్, 30% ప్రాఫిట్ వచ్చింది. అమ్మకం వెల ఎంత అవుతుంది? 1,500 × 130% అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1,000 కొన్న వెల, 25% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి అమ్మకం వెల ఎంత అవుతుంది? 125% అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 125% అవుతుంది. పర్సంటేజ్కి 2 zeros క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 15 13 టైమ్స్ అంటే 130 + 65 అంటే 195 అవుతుందండి. 1950 ప్లస్ 1250. సో టోటల్ వచ్చేసి 13 + 19 + 12 అంటే 31. 31 + 100 అంటే 3,200. సో ఆన్సర్ వచ్చేసి సి ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ అండి. 61 to 65 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 61 to 65 క్వశ్చన్స్కి టేబుల్ ఇచ్చాడు. ఆ టేబుల్ని బేస్ చేసుకొని మనం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఇది ఏంటి? ద ఫాలోయింగ్ టేబుల్ చార్ట్ షోస్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 3 బిజినెస్ పార్ట్నర్స్ ఓవర్ ది ఇయర్స్. ముగ్గురు ఉన్నారండి, ఏ, బి అండ్ సి. ఈ ముగ్గురిది 2014, 15, 16, 17 and 18 ఇయర్స్లో
బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు ఇచ్చాడండి. పెట్టుబడులు ఇస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇన్ 2016 ఇఫ్ ఏ ఇన్వెస్టెడ్ 1000 మోర్ ఆఫ్టర్ 4 months and B invested 2000 more after 6 months and C did not participate, the profit after 1 year was 24,750. Find the difference between the share of profit of A and B అంటున్నాడండి. 2016లో సి అనే వ్యక్తి ఇతను పార్టిసిపేట్ చేయట్లేడు. 2016లో ఇతని యొక్క పెట్టుబడి ఎంత ఉంది, ఇనిషియల్గా 5,000 రూపాయలు ఉంది. ఏ యొక్క పెట్టుబడి ఎంత ఉందండి, 5,000 రూపాయలు ఉంది. అయితే 4 నెలల తర్వాత ఏం చేస్తున్నాడంట, 1,000 రూపాయలు అదనంగా జమ చేస్తున్నాడంట. ఓకే, 1,000 రూపాయలు అదనంగా జమ చేస్తే అతని ఇనిషియల్గా ఉన్న 5,000 రూపాయలు అనేవి ఎన్ని మంత్స్ వరకు ఉంటాయి, మనకి 4 months వరకు ఉంటాయి. ఓకే, ఏ యొక్క పెట్టుబడి 5,000 ఎన్ని మంత్స్ వరకు అండి, 4 months వరకు, ప్లస్ 4 నెలల తర్వాత ఏం చేస్తున్నాడు, 1,000 రూపాయలు అదనంగా పెట్టుబడి పెడుతున్నాడు. అంటే 6,000 రూపాయలు 1 సంవత్సర కాలం. అంటే ఇంకా మిగిలిపోయిన కాలం ఎంత, రైట్, 8 నెలలు. నెక్స్ట్ బి పెట్టుబడి ఎంత ఉందండి, బి పెట్టుబడి 2016లో 2,500గా ఉంది. 2,500. ఈ 2,500 అనేది 6 నెలల తర్వాత చేంజ్ అయిందంటే 6 months అలానే ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు, 2,000 అదనంగా జమ చేస్తున్నాడు. అంటే 4,500 రూపాయలు ఎన్ని మంత్స్ వరకు అండి, 6 months వరకు. రైట్, సి అనే వ్యక్తి పార్టిసిపేట్ చేయట్లేదు. ఓకే, సో ఇప్పుడు 5,000 into 4, 6,000 into 8, 2,500 into 6 plus 4,500 into 6. పెట్టుబడి ఇంటూ కాలం, పెట్టుబడి ఇంటూ కాలం, పెట్టుబడి ఇంటూ కాలం, లాభాల నిష్పత్తి. 2 zeros, 2 zeros, 2 zeros, 2 zeros క్యాన్సల్. ఓకే, 5తో క్యాన్సల్ అవుతుందండి. 5 10 times, 5 12 times, 5 5 times, 5 9 times క్యాన్సల్ అవుతుంది. ఓకే, సో 10 into 4 40, 12 into 8 96, 96 plus 40 అంటే 136. నెక్స్ట్ 5 into 6 30, 54, 30 54 అంటే 84 అవుతుంది. 84. సో 4తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4 3 times 12, 4 4 times, 4 2 times, 4 1 time. సో 34:21. ఏ మరియు బిల లాభాల నిష్పత్తి ఎంత వచ్చింది, 34:21 వచ్చింది. మనకి ఇక్కడ ఏమన్నాడు, మొత్తం లాభం 24,750 అన్నాడు. మొత్తం లాభం ఎంత, 55. సో 55 భాగాలకు 24,750 అయితే మనకి డిఫరెన్స్ కావాలి. డిఫరెన్స్ ఎంత ఉందండి, 13 parts ఉంది. 13 partsకి ఎంత. ఓకే, 55 భాగాలకు 24,750 అయితే 13 భాగాలకు ఎంత ఆన్సర్ వస్తుంది క్రాస్ మల్టిప్లై చేస్తే. ఓకే, ఇది నార్మల్ మనకు తెలిసిన భాగస్వామ్యం క్వశ్చన్, పార్ట్నర్షిప్ క్వశ్చన్ కాకుంటే ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ అనే డిఐ అని ఒక టేబుల్ ఇచ్చి ఇస్తున్నాడు. రైట్, సేమ్ ప్రొసీజర్ అదే అండి మనం చేయాల్సింది. భాగస్వామ్య పార్ట్నర్షిప్ క్వశ్చన్ ఎలాగైతే చేస్తామో అదే విధంగా క్వశ్చన్ని చదివి అర్థం చేసుకొని అదే విధంగా అక్కడ ఉన్న టేబుల్ డేటాని యూజ్ చేసుకొని ఆన్సర్ చేస్తాం. రైట్, ఇక్కడ 55 247 అంటే 5 times ఎంత అవుతుందండి, 250 plus 25, సో 275 అవుతుంది. 55 4 times అండి, 200 plus 20 220 అవుతుంది. ఓకే, సో 4 times 220 అంటే 27, 275 అంటే 5 times అవుతుంది. రైట్, 450. సో 13 into 450 into 13 అనేది ఆన్సర్ అవుతుంది. 13 4 times 52, 5,200. 13 5 times 650 అంటే 5850. బి ఆప్షన్ ఆన్సర్ అవుతుంది, 5850. క్యాలిక్యులేషన్ టేబుల్స్ అనేవి క్యాన్సిలేషన్ అనేది ఫాస్ట్గా చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇక్కడ 55 ఉంది, 0 ఉంది కదా అని 5 చేత ఫస్ట్ క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయొద్దు. డైరెక్ట్ 55తోనే క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయాలి ఎప్పుడైనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ డేటా అండి, డేటా ఏం చేంజ్ అవ్వలేదు. సేమ్ 61 to 65 వరకు అదే డేటా యూజ్ చేసి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఇన్ 2018 A and B tied up together in the business and they did not invest after initial investment. If the share of C was 1368, what was the total profit in that year అన్నాడండి. 2018లో ఏ బీలు వ్యాపారాన్ని వారి యొక్క మొదటి పెట్టుబడిగా పెట్టారు. లాభంలో సి యొక్క వాటా 1,368 రూపాయలు అయితే వార్షిక లాభం ఎంత అంటున్నాడండి. వార్షిక లాభం కావాలి. 2008 తీసుకుంటే ఏ యొక్క పెట్టుబడి 6,500 రూపాయలుగా ఉంది. ఓకే, బి యొక్క పెట్టుబడి 4,200 రూపాయలుగా ఉంది, 4,200 రూపాయలు. సి యొక్క పెట్టుబడి 3,800 రూపాయలుగా ఉంది, 3,800 రూపాయలుగా ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ పెట్టుబడులను వాళ్ళు మార్చలేదండి, అలాగే ఉంచారు. రైట్,
అలాగే ఉంచారు కాబట్టి కాలం సమానంగా ఉంటుంది, రైట్. సో 2 zeros 2 zeros 2 zeros క్యాన్సల్. సో 65 ఈజ్ టు 42 ఈజ్ టు 38 అండి. సో ముగ్గురి యొక్క లాభాల నిష్పత్తి ఎంత? 65, 42, 38. ఇక్కడ సి యొక్క లాభం ఎంత ఇచ్చారండి? 1368. అంటే 38 భాగాలకు 1368గా ఇస్తే మొత్తం లాభం 65 + 42 అంటే 107, 107 + 38 అంటే 145. సో 145 వాల్యూ ఎంత కావాలి మనకి, రైట్? 145 వాల్యూ కావాలి. క్యాన్సలేషన్ చేసుకుంటే మనం 38 136 అంటే 3 టైమ్స్ చేసామనుకోండి, 90 + 24 114 అవుతుంది. 114. సో 3 టైమ్స్ 114. 136లో 114 వెళ్ళిపోతే మనకి 22 ఉంటుంది. 22 ఉంటుంది. సో 22 అంటే 228. 228 అంటే 6 టైమ్స్ అండి. 130, రైట్. 180 + 48. సో 6 టైమ్స్. మనకు ఆన్సర్ వచ్చేసి 36 × 145గా ఉండాలి. 36 × 145 ఉండాలి. యూనిట్ డిజిట్ 0 అవుతుంది. 36 అంటే ఏంటి? అది 4 and 9 రెండింటి చేత భాగించబడాలి కదా. 4 and 9 రెండింటి చేత భాగించబడాలంటే ఆప్షన్లో 9 మల్టిపుల్ ఫస్ట్ చెక్ చేయండి. 9 మల్టిపుల్ అంటే 5 + 2 + 2 ఓకే, 2 + 5 + 2 ఇక్కడ కూడా ఓకే అండి. సో నెక్స్ట్ ఇది అవ్వట్లేదు, డి ఆప్షన్. సో ఇది సి ఆప్షన్ కూడా అవ్వట్లేదు. మనకి ఏ లేదా బి రెండిట్లలో ఏదో ఒకటి ఆన్సర్ కావాలి. ఇదేమో 5000లో ఉంది, ఇది 2000లో ఉంది. అంటే చాలా వేరియేషన్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 36 × 100 చేస్తేనే మనకి 3600 వస్తుంది. అంటే 3600 కన్నా ఎక్కువ ఉండాలి కదా కంపల్సరీ. ఇక్కడ 2500 అంటే ఇంత చిన్న వాల్యూ రాదు. సో ఆన్సర్ వచ్చేసి ఏ ఆప్షన్, 5220 రూపాయలు. సో క్వశ్చన్ని అబ్జర్వ్ చేసి క్యాలిక్యులేషన్స్ని అనాలిసిస్ చేసుకోవాలి, రైట్. ఓకే, మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ కూర్చుంటే ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది. మీకు ఈజీగా ఒక 5 seconds అన్నా సేవ్ చేయగలుగుతారు. కొద్దిగా క్వశ్చన్ నెంబర్స్ చూసి కానీ ఆప్షన్స్ని వెరిఫై చేసుకోవడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. సో క్రింద ఇచ్చిన టేబుల్ చార్ట్ని గమనించి హూ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ డిక్రీజింగ్ కంటిన్యూస్లీ ఫర్ 3 years అన్నాడండి. ఓకే, ఎవరి యొక్క ఇనిషియల్ పెట్టుబడి అనేది ప్రతి సంవత్సరం కంటిన్యూస్గా 3 years డిక్రీజ్ అయిందంటున్నాడు. డిక్రీజ్ అయిందంటే సో ఫస్ట్ ఏ చెక్ చేసుకుంటే 4500, 4000, 5000 ఇంక్రీజ్ అయింది అంటే ఏ కాదు. సో ఏ కాదు కాబట్టి డి ఆప్షన్ కూడా కాదు, రైట్. బి అండ్ సి చెక్ చేస్తే 2200, 2800 ఇంక్రీజ్ అయిపోయింది, బి కూడా కాదు. సో ఆన్సర్ ఎంత? సి ఆప్షన్. 4800, 4500, 4000, 3000. ఓకే, కంటిన్యూస్గా 3 years డిక్రీజ్ అయింది కదా. సో ఆన్సర్ సి ఆప్షన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The average investment of C is approximately what % of the average investment of A for the given years అన్నాడండి. ఇచ్చిన సంవత్సరాలలో సి యొక్క సగటు పెట్టుబడి ఏ యొక్క సగటు పెట్టుబడిలో ఎంత శాతం అంటున్నాడండి. సి యొక్క సగటు పెట్టుబడి ఏ యొక్క సగటు పెట్టుబడిలో ఎంత శాతం? C/A × 100 కావాలి, రైట్. సి యొక్క పెట్టుబడి మొత్తం ఎంత ఉంది అది యావరేజ్ చేయాలి మనం. 4800. సో ఫస్ట్ నార్మల్గా థౌజండ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. 4 + 4 + 4 3 4s 12, 12 + 6 12 + 6 అంటే 18. సో 18,000 అవుతుంది. 18,000. 800 + 500 1300, 1300 + 800 అంటే 2100. సో 2100 అంటే టోటల్ ఎంత అవుతుంది? 20,100 అవుతుంది. 20,100. ఓకే, ఇది యావరేజ్. సో /4 చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ /4 ఇక్కడ /4 రెండు /5 అక్కడ /5 ఇక్కడ /5 ఎలాగో క్యాన్సిల్ అవుతుంది. అంటే సి యొక్క పెట్టుబడి 20,100గా ఉంది. ఇప్పుడు ఏ యొక్క పెట్టుబడి కావాలి? ఏ యొక్క పెట్టుబడి అంటే 4 + 4 8, 8 + 5 13, 13 + 8 21, 21 + 6 27, 27,000. నెక్స్ట్ 500 + 500 అంటే 1000, 28,000 అవుతుందండి. 28,000 అవుతుంది. 28,000. సో ఇంటూ 100, రైట్. సో క్యాన్సలేషన్ చేసుకుంటే 2 zeros క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 2010/28 2010/28 వస్తుంది. సో 28 అంటే 28 201 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి. 160 + 48 అంటే 208 అవుతుంది. అంటే 80 కన్నా బిలో ఉండాలి.
రైట్. 80 కన్నా బిలో ఉండాలనుకుంటే 7 దగ్గర వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 72%. ఓకే, సో ఆన్సర్ ఎంత అవుతుందండి? 2010/28 అంటే 72% అవుతుంది. అది అప్రాక్సిమేట్లీ అండి, సో ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత వస్తుంది? 72% వస్తుంది. 80లో రాదు, ఓకే, 90లో అసలుకే రాదు. 28 8 టైమ్స్ తీసుకుంటే క్రాస్ అవుతుంది, 208 వస్తుంది. ఇక్కడ మనకి 201 ఉంది. ఓకే, 201 ఉంది కాబట్టి 80 కన్నా బిలో ఉండాలి. ఉన్నది ఆప్షన్ 72%. మళ్ళీ 64 దాకా రాదండి, ఎందుకంటే చాలా తక్కువ గ్యాప్ ఉంది కాబట్టి 72% అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ 2015 ఏ ఇన్వెస్టెడ్ 2000 మోర్ ఆఫ్టర్ 6 months, B invested 1200 more after 4 months, and C took back 500 after 4 months. If the profit at the end of the year was 19,150, what was the share of B అన్నాడండి. సో సేమ్ నార్మల్ బేసిక్ పార్ట్నర్షిప్ క్వశ్చన్, ఆల్రెడీ ఇందులో ఫస్ట్ 61 క్వశ్చన్ అదే చేసాం సేమ్ మోడల్. ఓకే, 2015లో ఏ యొక్క పెట్టుబడి 2000 రూపాయలు, 6 నెలల తర్వాత 2000 రూపాయలు అదనంగా పెట్టుబడి పెట్టాడు. బి 4 నెలల తర్వాత 1200 అదనంగా పెట్టుబడి పెట్టాడు. అండ్ సి టుక్ బ్యాక్ ఆఫ్టర్ 4 months, 4 months తర్వాత సి అనే వ్యక్తి 500 వెనకకు తీసుకున్నాడండి. ఓకే, సో ఇప్పుడు 2015 కావాలి. 2015లో ఏ యొక్క ఇనిషియల్ పెట్టుబడి ఎంత? 4000 రూపాయలు. 4000 రూపాయలు. ఈ 4000 రూపాయలు స్టార్టింగ్లో అలానే ఉందండి. 6 నెలల తర్వాత మారుస్తున్నాడు కాబట్టి 6 నెలలు అలానే ఉన్నది. ప్లస్ ఏం చేస్తున్నాం? 2000 అదనంగా పెట్టుబడి పెడుతున్నాం అంటే 6000. ఎన్ని మంత్స్ వరకు? 1 year అంటే ఇంకొక 6 months ఉంటుంది. నెక్స్ట్ బి యొక్క ప్రారంభ పెట్టుబడి ఎంత? 2015లో 2800. ఈ 2800 ఎప్పటి వరకు ఉన్నాయి? 4 నెలల తర్వాత అంటున్నాడు కాబట్టి 4 months అలానే ఉంది. ప్లస్ 1200 ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే 4000 రూపీస్ అవుతుంది. 4000 ఇంటూ ఎన్ని మంత్స్ ఉంటుంది? ఇంకా 8 months ఉంటుంది. నెక్స్ట్ సి పెట్టుబడి ప్రారంభంలో ఎంత ఉందండి? 4500 ఉంది. 4500 4 నెలల వరకు ఉంటే ఆ తర్వాత 500 వెనుకకు తీసుకుంటున్నాం. 4000 రూపాయలు అలానే ఉన్నాయి. ఎక్కడి వరకు? 8 నెలల వరకు. ఓకే, సో ఇది క్యాన్సలేషన్ చేసుకుంటే మనం, సో 2 zeros 2 zeros 2 zeros 2 zeros 2 zeros 2 zeros క్యాన్సల్. ఓకే, సో 5తో క్యాన్సల్ అవ్వదండి. 4 4 4, ఓకే 4తో క్యాన్సిల్ అవుతుంది. 4 10 టైమ్స్, ఓకే 4 9 టైమ్స్, 4 లేకపోతే 4 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 6 అలానే ఉంటుందండి, ఇంటూ 6. రైట్, 4 1 టైమ్, 4 2 టైమ్స్, రైట్ 4 1 టైమ్, 4 2 టైమ్స్ క్యాన్సల్. రైట్, సో ఇప్పుడు 60 ప్లస్ 90 అంటే 150. నెక్స్ట్ 28 ప్లస్ 80, 28 ప్లస్ 80 అంటే 108 ఈస్ టు 45 ప్లస్ 80 అంటే 45 ప్లస్ 80 అంటే 125. సో వారి యొక్క లాభాల నిష్పత్తి ఎంత వస్తుంది? 150, 108, 125 వస్తుంది. ఓకే, ఇక్కడ ఎంత ఇచ్చారండి? 19,150 రూపాయలు ఇచ్చారు. వారి యొక్క మొత్తం లాభం ఎంత? 19,150 రూపాయలు. మొత్తం లాభం ఎంత ఉందండి? 100 100 100 300 300 50 ప్లస్ 25 75 75 ప్లస్ 8 అంటే 83 అవుతుంది. అంటే 383 అవుతుంది. 383 383 భాగాలకు 383 భాగాలకి అక్కడ వచ్చిన లాభం ఎంత? 19,150 రూపాయలు. అయితే బి యొక్క వాటా కావాలి. బి యొక్క వాటా ఎంత? 108 రూపీస్ ఎంత అవుతుంది? 108 కావాలి మనకి. ఓకే, సో క్రాస్ మల్టిప్లై చేసి ఆన్సర్ చేయొచ్చు. దానికన్నా ముందు మనం ఏం చేస్తాం? ఇక్కడ 108 ఇంటూ 19,150 బై 383 తీసుకుంటాం కదా. సో ఈ 383 108కి అయితే రిలేషన్ లేదు. 108 అంటే ఏంటి? 9 మల్టిపుల్. ఓకే, 12 9 టైమ్స్ కాబట్టి ఆప్షన్ కంపల్సరీ ఏముండాలి? 9 మల్టిపుల్ వాల్యూ ఉండాలి. సో 9 మల్టిపుల్ వాల్యూ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, సి ఆప్షన్. ఆన్సర్ వచ్చేసి 5400. ఓకే, బి యొక్క వాటా ఎంత అండి? 5,400 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్. 64 స్మాల్ క్యూబ్స్ ఆఫ్ 1 centimeter cube are to be arranged in a cuboidal shape in such a way that the surface area will be minimum. What is the length of the diagonal of the larger cuboid అంటున్నాడండి. ఓకే, సో అది 1 centimeter క్యూబ్ ఘన పరిమాణం కలిగిన 64 చిన్న గణాలను ఒక దగ్గర పేర్చి కనిష్ట ఘన పరిమాణాన్ని ఏర్పరిచే ఒక దీర్ఘ గణాన్ని ఏర్పరిస్తే పెద్ద గణం యొక్క కర్ణం పొడవు ఎంత అని అడుగుతున్నాడండి. ఓకేనా, సో దాన్ని అన్నిటినీ ఒక దగ్గర పేర్చి ఫామ్ చేయాలనుకుంటే ఆ షేప్ యొక్క ఘన పరిమాణం అనేది ఈ అన్ని క్యూబ్స్ యొక్క ఘన పరిమాణానికి సమానం కావాలి. ఒక క్యూబ్ యొక్క ఘన పరిమాణం వాల్యూమ్ అనేది
ఒక ఘనం యొక్క ఘన పరిమాణం 1 సెంటీమీటర్ క్యూబ్ ఉంది, అంటే 64 ఉన్నాయి కాబట్టి మొత్తం ఘన పరిమాణం ఎంత అవుతుందండి? 64 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఓకే, సో ఇది మనం ఒకటే దగ్గర పేర్చే దీని అన్ని ఫామ్ చేసే దీని యొక్క భుజం పొడవు కావాలి. ఓకేనా, మినిమం ఏరియా ఫామ్ అవ్వాలంటే అవి దగ్గరగా ఉండాలి. రైట్, దగ్గరగా ఉండాలంటే లెంత్ తక్కువగా ఉండేలా చూసుకోవాలనుకుంటే ఆ లెంత్ అనేది ఈచ్ సైడ్ సేమ్ ఉండేలా చూసుకుంటే అదే లీస్ట్ అవుతుందండి. ఓకే, ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మినిమం సర్ఫేస్ ఏరియా ఫామ్ అవ్వాలని అనుకుంటే లెంత్ అనేది తక్కువగా ఉండాలి. ఆ లెంత్ తక్కువగా ఫామ్ అవ్వాలంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి. ఆల్ సైడ్స్ ఈక్వల్గా వస్తూ ఆ మొత్తం ఘనం యొక్క ఘన పరిమాణం ఎంత? 64 సెంటీమీటర్ క్యూబ్ కావాలి కదా. ఆ క్యూబ్ యొక్క వాల్యూమ్ అనేది 64 సెంటీమీటర్ కావాలి. ఎందుకు? ఈ 64 స్మాల్ క్యూబ్స్ని ఫామ్ చేస్తూ ఒక క్యూబ్గా మారుస్తున్నాం. ఈ 64 అన్నింటిని కలిపి ఒకదానిగా మారుస్తున్నాం. అంటే ఈ 64 అన్నింటి యొక్క ఘన పరిమాణం ఈ ఒక్క ఘన పరిమాణానికి సమానం కావాలి. ఈ 64 వాల్యూమ్ అనేది ఆ 1 వాల్యూమ్కి ఈక్వల్ అవ్వాలి. సో అదే ఏ క్యూబ్గా తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి? 4 వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే మనం పేర్చిన తర్వాత ఆ భుజం యొక్క పొడవు ఎంత వస్తుంది? 4 వస్తుంది. భుజం యొక్క పొడవు 4 ఉంటే, భుజం యొక్క పొడవు ఏ ఉంటే కర్ణం పొడవు డయాగ్నల్ ఏమవుతుందండి? √3a కదా, √3aనే కదా మనకి. సో 4√3 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ సి ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ate 100 grapes in 5 days. Each day he ate 6 more grapes than those he ate on the earlier day. How many grapes did he eat on the first day అంటున్నాడండి. A man ate 100 grapes in 5 days. Each day he ate 6 more grapes than these he ate on the earlier day. ఒక వ్యక్తి మొత్తం 100 ద్రాక్ష పండ్లను తింటున్నాడండి. ఎన్ని రోజులలో? 5 రోజులలో తింటున్నాడు. కానీ మొదటి రోజు ఎంతైతే తింటాడో ఆ తర్వాత రోజు 6 పెంచుతున్నాడు. క్రితం రోజు కన్నా ఈరోజు 6 ద్రాక్ష పండ్లు ఎక్కువ తింటున్నాడు. అలా తింటూ 5 రోజులలో పూర్తి అవ్వాలంటే మొదటి రోజు ఎన్ని తినాలి అని అంటున్నాడు. మొదటి రోజు ఎన్ని తినాలి? మొదటి రోజు ఎక్స్ అనుకుంటే రెండవ రోజు ఏమవుతుందండి? x+6 అవుతుంది. రైట్, నెక్స్ట్ డే ఏమవుతుందండి? x+12 అవుతుంది. 6 ఇంక్రీజ్ అవ్వాలి కదా. ఇలా ఎన్ని డేస్? 5 డేస్. ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎన్ని గ్రేప్స్కి ఈక్వల్? 100 గ్రేప్స్కి ఈక్వల్. ఓకే, మొత్తం 100 గ్రేప్స్కి ఈక్వల్. సో ఎక్స్ ఎన్ని డేస్ ఉంటాయి? 5 డేస్ కాబట్టి 5x + 6 + 12 ప్లస్ అప్ టు ఎన్ని టర్మ్స్ ఉంటాయండి? ఆల్రెడీ ఒక టర్మ్ ఇక్కడ లేదు 6. సెకండ్ టర్మ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎన్ని అవుతాయి? 4 టర్మ్స్ ఉంటాయి. అంటే 4 పదాలు ఉంటాయి. 4 పదాలు ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100. ఈ 4 పదాలు అనేవి ఏ ఫామ్లో ఉన్నాయి? అంక శ్రేణిలో ఉన్నాయండి. సింపుల్గా రాసుకుంటా. 4 టర్మ్స్ అంటే చాలా చిన్న నెంబర్ కాబట్టి డైరెక్ట్గానే రాసుకోవచ్చు. 6 + 12 + 18 + 24 అవుతుంది. ఓకే, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే. ఓకే, సో ఇప్పుడు ఎంత అవుతుంది? 24 + 6 అంటే 30. 30 + 30 ఎంత అవుతుంది? 60 అవుతుంది. 60 అటువైపు వెళ్తే ఎంత అవుతుంది? 100 - 60 40 అవుతుంది. 5x = 40 అంటే x = ఎంత వస్తుంది? 8 వస్తుంది. x = ఎంత వస్తుందండి? 8 అవుతుంది. అంటే మొదటి రోజు అతను తిన్న ద్రాక్ష పండ్ల సంఖ్య ఎంత? 8. మొదటి రోజు x, రెండవ రోజుకి x+6, మూడవ రోజుకి x+12, నాలుగవ రోజుకి x+18, ఐదవ రోజుకి x+24 ఇలా తింటున్నాడండి. ఈ అన్నింటి యొక్క ప్రతిరోజు తిన్న అన్ని ద్రాక్ష పండ్లను కలిపితే ఎంతకు సమానం కావాలి? 100కి సమానం కావాలి. ఓకే, సో ఫస్ట్ది 8 డేస్ అవుతుంది. 8 గ్రేప్స్ అవుతుంది ఫస్ట్ డే. నెక్స్ట్ క్వశ్చన్. మహేష్ బాట్ అన్ యాక్టివా ఎట్ సమ్ ప్రైస్. లేటర్ హీ సోల్డ్ ఇట్ టు ముఖేష్ ఎట్ 10% ప్రాఫిట్. However, Mukesh damaged the Activa and spent 2,400 for its repairing and later sold it to Pankaj at a loss of 30%. What is the price at which Mahesh bought the Activa such that if he directly sold the Activa to Pankaj, then he would have gained a profit of 5% అంటున్నాడండి. మహేష్ అనే వ్యక్తి ఒక యాక్టివాను కొనుగోలు చేసి దానిని ముఖేష్ అనే వ్యక్తికి 10% లాభానికి అమ్ముతున్నాడండి. ముఖేష్ ఆ యాక్టివాకి డ్యామేజ్ చేసి 2,400 రూపాయలు దానికి రిపేర్ల కోసం ఖర్చు పెట్టి దాన్ని పంకజ్కి 30% నష్టానికి అమ్ముతున్నాడు. 30% నష్టానికి అమ్ముతున్నాడు. అయితే ఒకవేళ మహేష్ యాక్టివాను నేరుగా పంకజ్కి అమ్మినప్పుడు, మహేష్ అనేవాడు ముఖేష్కి అమ్మితే ముఖేష్ పంకజ్కి అమ్మాడు కదా. అలా కాకుండా డైరెక్ట్ మహేషే
పంకజ్కి అమ్మితే అప్పుడు 5% లాభం రావాలంటే అతడు దాన్ని ఎంతకు కొనుగోలు చేసి ఉండాలి అని అంటున్నాడు. అంటే మహేష్ యొక్క కొన్న వెల ఎంత కనుక్కోవాలి. రైట్, మహేష్ ఇప్పుడు 10% ప్రాఫిట్కి సెల్ చేశాడు కాబట్టి మహేష్ యొక్క కాస్ట్ ప్రైస్ 10 పార్ట్స్ అయితే ముఖేష్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 11 అవుతుంది. ముఖేష్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందండి? 11 అవుతుంది. ఇది 10x తీసుకుంటే ఇది ఏమవుతుందండి? 11x. ఈ 11x రూపీస్కి డ్యామేజ్ చేసి ఎక్స్ట్రా రిపేరింగ్ కాస్ట్ ఎంత పెట్టాడు? 2400 రూపాయలు పెట్టాడు. 2400 రూపాయలు పెట్టాడు. పెట్టి దీన్ని ఎంత శాతం నష్టానికి అమ్మాడండి? 30% నష్టానికంటే 7/10 వంతుకు అమ్మాడు. 7/10 వంతుకు అమ్మాడు. అయితే ఇది ఎవరి కొన్న వేల అవుతుంది? ఇది పంకజ్ యొక్క కొన్న వేల అవుతుంది. పంకజ్ యొక్క కాస్ట్ ప్రైస్ కొన్న వేల ఎంత? 11x ప్లస్ 2400 ఇంటూ 7/10. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? వాట్ ఈస్ ద ప్రైస్? మహేష్ అనే వ్యక్తి డైరెక్ట్గా పంకజ్ అనే వ్యక్తికి అమ్మితే ఎంత శాతం లాభం వచ్చేదంట? 5% లాభం వచ్చేదంట అండి. 5% లాభం వచ్చేదంట. సో అయితే ఇప్పుడు నేరుగా పంకజ్కి అమ్మినప్పుడు 5% లాభం రావాలంటే అతడు దాన్ని ఎంతకు కొనుగోలు చేసి ఉండాలి అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ కావాలి మనకు. సో ఇప్పుడు 10xలో ఎంత పర్సెంట్ ప్రాఫిట్ రావాలి మనకి? 5% ప్రాఫిట్ రావాలి. 5% అంటే 1/20. సో అంటే 21/20 రావాలి. ఇది దేనికి సమానం అవ్వాలి? పంకజ్ యొక్క కొన్న వెలకు సమానం కావాలి. 11x ప్లస్ 2400 ఇంటూ 7/10. 7/10 రైట్. సో 10 1 time, 10 2 times, 7 1 time, 7 3 times, 2 1 time, 2 5 times, 5 into 3 15x. 15x is equal to 11x plus 2400. సో 11x 15x అంటే 4x అవుతుంది. 4x is equal to 2400 అంటే x is equal to 600 అవుతుంది. x is equal to ఎంత వస్తుంది మనకు? 600 వస్తుంది. x is equal to 600 వచ్చిందంటే మహేష్ యొక్క కొన్న వేల కావాలి. కొన్న వేల ఎంత? 10x. 10 into 6 అంటే 6000 అవుతుంది ఇక్కడ. రైట్, 6000 అవుతుంది. ఓకే, సింపుల్ అండి. మహేష్ ఒక యాక్టివాని పర్చేజ్ చేసి కొనుగోలు చేసి దాన్ని ముఖేష్కి 10% లాభానికి అమ్ముతున్నాడు. ఇతను కొన్న వేల 10x అయితే రైట్, ముఖేష్ యొక్క కొన్న వేల ఎంత అవుతుంది? 11x అవుతుంది. 11x అవుతుంది. ఈ ముఖేష్ మళ్ళీ ఏం చేస్తున్నాడు? దానిపైన 2400 రూపాయలు రిపేరింగ్ ఖర్చు పెట్టి దాన్ని 30% నష్టానికి అమ్ముతున్నాడు. 30% నష్టం అంటే 7/10 అండి. 7/10. 30% అంటే 3/10 అవుతుంది. అంటే 10 రూపాయలు కొన్న వేల ఉంటే 3 రూపాయలు లాస్ వస్తుంది. అప్పుడు అమ్మకం వేల ఎంత? 7 పార్ట్స్. సో 7/10 అవుతుంది. 11x ప్లస్ 2400 ఇంటూ 7/10 అనేది పంకజ్ యొక్క కొన్న వేల. పంకజ్ యొక్క కొన్న వేల. ఇదే రేటుకి డైరెక్ట్గా మహేష్ నుంచే కొనుగోలు చేస్తే మహేష్కి ఎంత శాతం లాభం వచ్చేది? 5% లాభం వచ్చేది. 5% అంటే ఎంత? ఫ్రాక్షన్ వాల్యూ 1/20. 1/20 అంటే ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 21/20 అవుతుంది. ఈ 21/20 అనేది పంకజ్ యొక్క కొన్న వేలకు సమానం కావాలి. అది ఎంత? 11x ప్లస్ 2400 ఇంటూ 7/10. రైట్, క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందండి? 6000 వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 600 students took a mock exam in Delhi. 55% of the boys and 75% of the girls cleared the cutoff in the examination. If the total percentage of students qualifying is 63%, find the number of boys and girls appeared in the examination అంటున్నాడండి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అపియర్ అయిన వాళ్ళు ఎంతమంది కావాలి? 600 మంది విద్యార్థులు ఢిల్లీలో మాక్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారండి. ఈ 600 మంది ఎవరు? బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి ఎంతమంది ఉండాలి మనకు? 600 మంది ఉండాలి. ఆప్షన్లో ఫస్ట్ ఆ 600కి మ్యాచ్ అయ్యే నెంబర్ ఉందా లేదా చెక్ చేయండి. మనకు కావాల్సింది ఏంది? పరీక్షకు హాజరైన బాలురు మరియు బాలికల సంఖ్య కదా కావాల్సింది. ఇది సెకండ్ ఆప్షన్ 500 అవుతుంది కాదు. థర్డ్ ఆప్షన్ 400 అవుతుంది కాదు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 320 ప్లస్ 240 అంటే 560 అవుతుంది, ఇది కాదు. సో ఆన్సర్ ఒకటే ఆప్షన్ మిగిలిపోయింది కాబట్టి మనం సొల్యూషన్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా బాయ్స్ 360 మెంబర్స్, గర్ల్స్ 240 మెంబర్స్. ఓకే, సో చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. మెథడ్ ఎలా చేయాలంటే అలిగేషన్. బాయ్స్ ఎంతమంది పాస్ అయ్యారు? 55%. గర్ల్స్ ఎంతమంది పాస్ అయ్యారు? 75%. ఇద్దరిని కలిపితే ఎంత పాస్ అయ్యారు? 63. సో 75 63 అంటే 12 డిఫరెన్స్. 55 63 అంటే 5 + 3 8 డిఫరెన్స్. 4 3 times, 4 2 times.
రైట్. సో 3:2 అవుతుందండి. 3:2 5 పార్ట్స్కి 600 అయితే 5 పార్ట్స్కి 600 అయితే 1 పార్ట్ 120, 3 పార్ట్స్ 360, 2 పార్ట్స్ 240. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, if the base of a right angle pyramid is a triangle with sides 5 cm, 12 cm and 13 cm respectively, and the volume of the pyramid is 240 cubic centimeter, then height of the pyramid అన్నాడండి. పిరమిడ్ యొక్క బేసు 5 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 13 సెంటీమీటర్లు భుజాలుగా కలిగిన ఒక లంబకోణ త్రిభుజం అనేది పిరమిడ్ యొక్క ఆధారంగా బేస్గా ఉంది. దాని యొక్క ఘన పరిమాణం ఇచ్చాడండి 240 అని. అయితే ఎత్తు కనుక్కోవాలి, రైట్. సో అయితే సింపుల్గా మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, పిరమిడ్ యొక్క ఘన పరిమాణం ఫార్ములా, పిరమిడ్ వాల్యూమ్ ఏమవుతుంది 1/3 ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్, ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్, భూవైశాల్యం ఇంటూ ఎత్తు అండి, ఇంటూ ఎత్తు. ఓకే. ఇది ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు అక్కడ 240 అని ఇచ్చారు. 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ ది బేస్, భూవైశాల్యం, భూమి ఏ ఆకారంలో ఉందని చెప్తున్నాడు, లంబకోణ త్రిభుజాకారంలో ఉందన్నాడు. అక్కడ లంబకోణ త్రిభుజం యొక్క కొలతలు ఇచ్చాడు 5, 12, 13. దీని యొక్క ఏరియా వైశాల్యం ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ 12 ఇంటూ 5 ఇంటూ హైట్ కనుక్కోవాలి మనం. h ఈజ్ ఈక్వల్ టు 240, h ఈజ్ ఈక్వల్ టు ఎంత 240, రైట్. 3 ఇంటూ 2 6 2 టైమ్స్, రైట్. 2 ఇంటూ 5 10 0 క్యాన్సల్, h ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. ఓకేనా. సింపుల్ బేసిక్ క్వశ్చన్, అంటే ఫార్ములా తెలిస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ స్టార్ట్స్ టు ట్రావెల్ ఇన్ ఆర్డర్ టు రీచ్ హీస్ ఇన్ లాస్ ఎట్ ది స్పీడ్ ఆఫ్ 60 km/h and reaches 1 hour late. If he travels at 80 km/h, then he reaches 2 hours early. What is the distance between his home and his in-laws? Also find out the actual time taken to travel the distance అన్నాడండి. సో ఓకే, మనకి ఫస్ట్ డిస్టెన్స్ కనుక్కుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆప్షన్స్ వెరిఫై చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఆప్షన్స్లలో దూరం అనేది అన్నీ వేరువేరుగా ఉన్నాయి, దూరం వస్తే సరిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. సో క్వశ్చన్ ఏంటి, ఒక వ్యక్తి తన గమ్యస్థానానికి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళితే 1 గంట ఆలస్యంగా వెళ్తున్నాడు. అదే 80 km/h స్పీడ్తో వెళ్తే 2 గంటలు ఎర్లీగా ముందుగా చేరుకుంటున్నాడు. ఓకే. లేట్ అండ్ ఎర్లీ కాన్సెప్ట్ మనకు ఆల్రెడీ తెలుసు. తెలియకపోతే ఒకసారి చూసుకోండి, బేసిక్ టైమ్ అండ్ డిస్టెన్స్లో వస్తుందండి మనకు. ఓకేనా. సో వెళ్ళడానికి రావడానికి లేదా పర్సన్ 2 కండిషన్స్లో వెళ్తున్నప్పుడు టైం గ్యాప్ ఇస్తే డి ఈజ్ ఈక్వల్ టు వేగాల లబ్ధం బై వేగాల మధ్య భేదం ఇంటూ టైం అండి. ఓకే, ఇది బేసిక్ ఫార్ములా. ఓకేనా. సో ఇంకా 1 month మాత్రమే ఉంది మీకు ఎగ్జామ్కి. ఈ 1 month టైం అంటే 1 year అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ మీకు నోటిఫికేషన్ వచ్చి. సో ఈ 1 yearలో నార్మల్గా ఇది తెలిసి ఉండాలండి మీకు, టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ చేస్తే. ఓకే, టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఇది తెలిసి ఉంటుంది, ఎందుకంటే అది కొత్త క్వశ్చన్ కాదు, చాలా ఫండమెంటల్ రిపీటెడ్ మోడల్లో వచ్చే క్వశ్చన్, రైట్. ఇది కూడా తెలియలేదు సార్ నాకు, ఎట్లొచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని కామెంట్స్ చేస్తే నేనేం చేయలేను. మీకున్న 1 month, ఇంకా 1 month వరకు కూడా ఇది తెలుసుకోలేకపోతే మీకు జాబ్ ఎంతవరకు మీకు వస్తుందో ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. టైమ్ అండ్ వర్క్ ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి బేసిక్ ఐడియాతోని, కాన్సెప్ట్స్తోని ఈ ప్రాబ్లం అనేది ఉంటుందండి. ఏ క్లాస్లో అయినా సరే, ఏ ఫ్యాకల్టీ అయినా, ఏ ఇన్స్టిట్యూట్లో అయినా వితౌట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లేకుండా టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ కంప్లీట్ అవ్వదు. అంత ఫండమెంటల్ క్వశ్చన్ అది. ఓకే, ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీకు. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ది స్పీడ్స్ 60 ఇంటూ 80 బై డిఫరెన్స్ ఆఫ్ ది స్పీడ్స్ ఎంత 20 ఇంటూ టైం గ్యాప్ ఎంత ఉందంటే 3 hours. టైం గ్యాప్ ఎంత ఉంది, 3 hours. అంటే 20 ఎన్ని టైమ్స్ అవుతుంది, 3 times అవుతుంది. 3 ఇంటూ 3 9 ఇంటూ 8 అంటే 72, 720 kilometers ఉండాలి. బి ఆప్షన్. అతి తెలివితోటి మళ్ళీ అసలు టైం ఎంత అని కనుక్కుందామని ట్రై చేయకండి. ఎగ్జామినర్ నిన్ను టెస్ట్ చేయాలి, నువ్వు ఎగ్జామినర్ని టెస్ట్ చేయకూడదు. ఓకే, ఆల్రెడీ డిస్టెన్స్లు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దూరం కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. మళ్ళీ అక్కడ ఇచ్చిన 11 గంటలు వాడు కరెక్ట్ ఇచ్చిండా లేదా అని వాడిని టెస్ట్ చేయడానికి ట్రై చేయకు, నువ్వు నీకు ఆన్సర్ వచ్చింది చాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ₹2186 is divided into M, N and P such that if 26, 28 and 32 are subtracted from the
షేర్ ఆఫ్ ఎంఎన్ అండ్ పి, దెన్ ద రేషియో ఆఫ్ దేర్ షేర్ బికమ్స్ 9:13:8. ఫైండ్ ది షేర్ ఆఫ్ ఎం అన్నాడండి. ఎం యొక్క వాటా కావాలి మనకు. ఓకే, సో ఎంఎన్ మరియు పీల మధ్య, ఎంఎన్ మరియు పీల మధ్య 2186 రూపాయలను విభజించారు. ఒకవేళ వారి యొక్క వాటాలను అంటే ఎం యొక్క వాటా 26 రూపాయలు, ఎన్ యొక్క వాటా 28 రూపాయలు, పి యొక్క వాటా 32 రూపాయలు కనుక తగ్గిస్తే ఎంది 26 తగ్గించాం, ఎన్ది 28 రూపీస్ తగ్గించాం, పిది 32 ప్లస్ 28 అంటే 60 ప్లస్ 26 అంటే 86 అవుతుంది. అంటే 86 రూపాయలను తగ్గిస్తే వారి యొక్క వాటాల నిష్పత్తి ఎంత అవుతుందంట 9:13:8 అవుతుంది. ఇది ఎంతకు సమానం? 2100 రూపాయలకు సమానం. ఓకే, తగ్గించిన తర్వాత కదా నిష్పత్తి ఇది, మరి తగ్గించిన తర్వాత అమౌంట్ ఎంత? 2100. సో 3 పార్ట్స్ కలిపి 2100. ఓకే, సో ఎంత అవుతుంది? 9 + 13 అంటే 22, 22 + 8 అంటే 30. 30 భాగాలకు 2100 రూపాయలుగా ఉంటే మనకు కావాల్సింది ఎవరిది? అక్కడ ఎం యొక్క షేర్ కావాలి. ఎం యొక్క షేర్ 9 పార్ట్స్ ఎంత అవుతుంది? 9 పార్ట్స్ ఎంత అవుతుంది? సో 30, 0 క్యాన్సల్, 370 టైమ్స్ అంటే 630 అవుతుంది. ఓకే, ఈ 630 అనేది ఎప్పుడు వస్తుందండి మనకు? 26 రూపాయలు తగ్గించాక. ఓకే, 26 రూపాయలు తగ్గించాక 630 అయితే ఆ 26 రూపాయలను కూడా కలిపితే అప్పుడు అతని యొక్క అసలు వాటా ఎంత? 656 రూపాయలు. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది, 656 రూపాయలు. ఓకే, రైట్. ఇది క్లియర్గా మనం నార్మల్ బేసిక్గా చేసేది. సార్ ఇంకా ఫాస్ట్గా ఎలా చేయాలని అంటే ఆలోచించండి. ఇప్పుడు మనకు ఎవరిది కావాలి? ఎంది కావాలి. ఎంది కావాలనుకుంటే ఎంది ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉందండి? 9 పార్ట్స్ ఉంది. అంటే ఒక నెంబర్లో నుంచి 26 సబ్ట్రాక్ట్ చేశాక ఎన్ని పార్ట్స్ కావాలనేది? 9 పార్ట్స్ కావాలి. ఆప్షన్ వెరిఫై చేయి. ఫస్ట్ 26 మైనస్ చేయి. 26 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 9. 6 - 2 అంటే 4, 549 అవుతుంది. ఓకే, ఇది 9 మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ 640 - 26 అంటే 614 అవుతుంది. 614 అంటే ఇది 9 మల్టిపుల్ కాదు, బి ఆప్షన్ కాదు. ఓకే, 656 - 26 అంటే 630 అవుతుంది, ఇది ఓకే. 672 - 26 అంటే 656 అవుతుందండి. 646 అవుతుంది. 646 అవుతుంది. ఓకే, 646 అవుతుంది. 646 అనేది 9 మల్టిపుల్ కాదు. సో అంటే మనకి ఈజీగా ఎన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతున్నాయి? 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతున్నాయి. 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది లేదంటే అది. సో ఆప్షన్స్ మళ్ళీ ఇది ఒక్కటి చెక్ చేసుకున్నా సరిపోతుంది. ఇది 549, 9 పార్ట్స్ 549 అయితే టోటల్ పార్ట్స్ ఎంత అవుతుందని చేసుకుంటాం. ఓకే అండి, అంత అవసరం లేదు. నార్మల్గా ఈ క్వశ్చన్కి ఒకవేళ ఒకటే ఆప్షన్ 9 మల్టిపుల్ ఉంటే డైరెక్ట్ అయిపోతుంది. 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ప్రొసీజర్ చేయడమే ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే, ప్రొసీజర్ తొందరగా అయిపోతుంది. చాలామంది కామెంట్ చేస్తున్నారు అంటే ఆప్షన్ త్రూ వెరిఫై చేయమని సార్, ఆప్షన్ త్రూ చెప్పమని. అన్ని క్వశ్చన్స్కి రావు ఆప్షన్స్ త్రూ, అది ఒకటి అబ్జర్వ్ చేయాలి మీరు. ఇంకొకటి ఏంటంటే ఇది పేపర్ ఎక్స్ప్లెనేషన్, క్లాస్ కాదు. ఓకే, మీరు ఓన్లీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ లెక్కనే మైండ్ని మీరు డైవర్ట్ చేసుకొని అలానే వినాలి. ఇది క్లాస్ అయితే నేను బేసిక్స్ నుంచి ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుందని చెప్తా. రైట్, సో అది పేపర్ ఎక్స్ప్లెనేషన్ని ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలనేది మాత్రమే చెప్తాను నేను. దానికి చాలామందికి అర్థం కావట్లేదని ఓకే సో కామెంట్ చేస్తున్నారు. దానికి నేనేం చేయలేనండి. మీరు బేసిక్స్ రాకపోతే బేసిక్స్ తెలుసుకోండి. ఓకేనా, సో ఆ బేసిక్స్ తెలుసుకొని ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. బేసిక్స్ క్వశ్చన్స్ కూడా నేను మళ్ళీ బేసిక్స్ నుంచి ప్రతి క్వశ్చన్కి బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సో ఇది పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మీరు పేపర్ ఎక్స్ప్లెనేషన్ లెక్కనే చూడండి. ఓకేనా, ఇది క్లాస్ అనుకొని క్లాస్లో చెప్పినట్టు చెప్పట్లేరు అని ఫీల్ అవ్వకండి. క్లాస్లో చెప్పినట్టు చెప్పకూడదండి. సో నేను క్లాస్లో చెప్పినట్టు చెప్తే క్లాస్లోనే కూర్చోవచ్చు కదా, మళ్ళీ మాక్ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు వినడం. ఓకే, ఆ ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది ఎలా అనేది మీకు అర్థం అవ్వడానికి, అంటే అలా చెప్తేనే ఎగ్జామ్లో ఫాస్ట్గా చేయొస్తుంది కాబట్టి అలా చెప్తున్నాను. మీరు దాన్ని అర్థం చేసుకొని నేను చెప్పిన మెథడ్స్ని నేను ఎలా క్యాలిక్యులేషన్ చేస్తున్నాను, క్వశ్చన్ చదవగానే ఏం స్టెప్స్ వేస్తున్నాను, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలని చెప్తున్నానో దాన్ని ఆలోచించి అదే విధంగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో నేను ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్ రాసి ఆ ఎగ్జామ్స్లలో అచీవ్ అయ్యి సో ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్తోని మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి కొంచెం దయచేసి దాన్ని
అర్థం చేసుకొని మీరు క్లాస్ వినాలని కోరుతున్నాను, ఓకేనా? సో అంతేగాని అర్థం అవ్వట్లేదు అనే ఫీల్తో ఉండకండి. అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి వినండి ఒకసారి, ఓకేనా? సో కానీ కాన్సెప్టే అర్థం కావట్లేదు అనుకో, మీరు ఒకసారి మీ నోట్స్ వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. నేను మళ్ళీ కాన్సెప్ట్ చెప్పి మళ్ళీ అంత తీసుకొచ్చి అంత చేసేస్తే టైం వేస్ట్ అవుతుంది, ఓకేనా? పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి పేపర్ ఎక్స్ప్లెనేషన్ లానే చూడండి, క్లాస్ లెక్క చూడకండి. క్లాస్లో చెప్పినట్టు చెప్పట్లేరు, క్లాస్లో చెప్పినట్టు చెప్పనండి ఆబ్వియస్లీ, రైట్? అలా చెప్తే క్లాసే అవుతుంది కదా, మళ్ళీ ఇదెందుకు, ఓకేనా? సో అది కొంచెం అర్థం చేసుకొని 1 month ఉంది కాబట్టి దాని ప్రకారం మీకు కొంచెం టైం తక్కువ ఉంది, టైం వేస్ట్ చేసుకోకుండా కొంచెం ఎక్కువ ప్రొడక్టివ్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ సోల్డ్ ఏ బఫెలో అండ్ ఏ కౌస్ ఫర్ 2600. He sold the buffalo at a profit of 25% and the cow at a profit of 20%. In this way, his total profit was 23 1/13%. Find the cost price of the buffalo and cow అంటున్నాడండి. ఒక వ్యక్తి ఒక బఫెలో, ఒక గేదెను మరియు ఒక ఆవును రెండింటిని 2600 రూపాయలకు అమ్మడం జరిగింది. అయితే ఒకదానిపైన 25% లాభం వచ్చింది, ఇంకొక దానిపైన 20% లాభం వచ్చింది, రెండింటిపైన కలిపి 23 1/13% ప్రాఫిట్ వచ్చింది. అయితే ఆ రెండింటి యొక్క కొన్న వెలలు కావాలంటున్నాడు, రైట్? సో కొన్న వెలలు కావాలనుకుంటే జనరల్గా ఇక్కడ అలిగేషన్ చేసి చేసుకోవచ్చండి, రైట్? అలిగేషన్ చేసి ఎలా చేయాలో చూడండి. మొదటి దాని యొక్క లాభం 25%, రెండవ దాని యొక్క లాభం 20%, రెండింటి పైన వచ్చిన లాభం ఎంత? 23 1/13 అండి. 23 1/13. 23 1/13, 20 అంటే డిఫరెన్స్ ఎంత? 3 1/13. ఓకే, నెక్స్ట్ 23 1/13 అంటే 1 12/13 అవుతుంది. 1 12/13 అవుతుంది. ఓకే, 23 + 1 24, 1/13 + 12/13 అంటే 1 అవుతుంది, రైట్? 1 + 1 2, రైట్? ఓకే, సో 13 ఎలా క్యాన్సిల్ అవుతుంది? 13 3 times 39 + 1 40 ఈస్ట్ 13 1 time 13 + 12 అంటే 25. 13 క్యాన్సిల్ అవుతుందండి. సో 5 8 times 5 5 times అంటే రెండింటి యొక్క కొన్న వెలల నిష్పత్తి ఎంత ఉంటుంది? 8:5 ఉంటుంది. కొన్న వెలల నిష్పత్తి 8:5 ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్, ఓకేనా? సో ఇది ఫస్ట్ ఆప్షన్ చూడండి. 1000 1200 అంటే 5:6 అవుతుంది, కాదు, రైట్? సెకండ్ వన్ 1200 1600 అంటే 3:4 అవుతుంది, కాదు. 1600 1000 అంటే 8:5 అవుతుంది, ఓకే. నెక్స్ట్ 1600 1200 అంటే ఇది కాదు. సో ఆప్షన్ ఎంత? థర్డ్ ఆప్షన్, ఓకేనా? థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 4 consecutive ఈవెన్ నెంబర్స్ ఈజ్ 59. The average of 4 consecutive odd numbers is 40% less than the second highest even number. What is the average of the third and fourth number of 4 given odd numbers అన్నాడండి. 4 వరుస సరి సంఖ్యల యొక్క సగటు 59 మరియు ద యావరేజ్ ఆఫ్ 4 consecutive odd numbers ఈజ్ 4 వరుస బేసి సంఖ్యలు ఉన్నాయండి, వాటి యొక్క సగటు అనేది సరి సంఖ్యలలోని రెండవ హైయెస్ట్ నెంబర్ కన్నా, హైయెస్ట్ సంఖ్య కన్నా, గరిష్ట సంఖ్య కన్నా, రెండవ గరిష్ట సంఖ్య కన్నా 40% తక్కువ ఉంది. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది థర్డ్ అండ్ ఫోర్త్ నెంబర్ ఆఫ్ ది బేసి సంఖ్యలలోని మూడవ మరియు నాలుగవ సంఖ్యల యొక్క సగటు ఎంత? ఓకే, మూడవ మరియు నాలుగవ సంఖ్యల యొక్క సగటు కావాలి. ఇక్కడ ఏంటంటే ద యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు కదా, ఓకే. యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ 4 వరుస బేస్ సంఖ్యలు 1 2 3 4 4 వరుస బేస్ సంఖ్యలు. బేస్ సంఖ్యలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా నెంబర్స్ తీసుకోండి, మనకు కావాల్సింది ఏంది? ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్. మనకు కావాల్సింది ఏంది? థర్డ్ అండ్ ఫోర్త్ యొక్క యావరేజ్ కావాలి, ఈ రెండింటి యొక్క సగటు కావాలి. ఈ రెండు బేస్ సంఖ్యలే కాబట్టి ఈ రెండింటి యొక్క మధ్య ఉన్న సరి సంఖ్య అనేది ఆ రెండింటి యొక్క ఏమవుతుంది? సగటు అవుతుంది, ఓకే. ఈ రెండింటి మధ్య ఉన్న సరి సంఖ్యనే వాటి యొక్క సగటు అవుతుందండి. ఈ 2 నెంబర్స్ బిట్వీన్లో ఉన్న ఈవెన్ నెంబరే యావరేజ్ అవుతుంది. కాబట్టి మనకు కంపల్సరీ ఆ రెండింటి యొక్క ఈవెన్ నెంబర్ అనేది యావరేజ్ అనేది, ఆ రెండింటి యొక్క యావరేజ్ అనేది ఈవెన్ నెంబర్ అవ్వాలి. సో డైరెక్ట్ చూసి 39 క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఓకే, రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడు? 59 కదా. సో 59 అంటే 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్. 59 అంటే నెంబర్స్ ఏమవుతాయి? 58 60 62, రైట్. నెక్స్ట్ మనకి మొత్తం చేయాల్సిన అవసరం లేదు, రిమైనింగ్ నెంబర్స్ అవసరం లేదు మనకు అడిగింది ఏంటి ఇక్కడ? ద సెకండ్ హైయెస్ట్ ఈవెన్ నెంబర్ అన్నాడు. రెండవ గరిష్ట సరి సంఖ్య ఎంత ఉంది? 60, రైట్. ఈ 60 కన్నా 40% తక్కువ ఉండాలి. 40% తక్కువ ఉండాలంటే ఎంత అవుతుంది? 40% అంటే 2/5 అండి.
2/5 అంటే నెంబర్ 5 ఉంటే 2 తక్కువ ఉండాలంటే 3 పార్ట్స్ ఉండాలి. ఓకే, సో 5 పార్ట్స్కి ఇక్కడ 60 ఉంది, దీనికి 40% లెస్ అంటే సో ఎంత అవుతుందండి, 36 అవుతుంది. ఓకేనా, సో 60లో 60%, 40% ఎంత, 24 తక్కువ ఉండాలండి అంటే ఎంత అవుతుంది, 36 అవుతుంది. 36 అవుతుంది. ఈ 36 అనేది ఏంటి, సెకండ్ హైయెస్ట్ ఈవెన్ నెంబర్. ద యావరేజ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, ఆ 4 సంఖ్యల యొక్క సగటు అనేది సో ఈ గరిష్ట సంఖ్య కన్నా ఎంత తక్కువ ఉందన్నాడు, 40% తక్కువ ఉందన్నాడు. అంటే అప్పుడు ఆ 4 సంఖ్యల యొక్క సగటు ఎంత, 36 అయితే నెక్స్ట్ నెంబర్ 37 అవుతుంది. ఆ నెక్స్ట్ నెంబర్ ఎంత, 39 అవుతుంది. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న నెంబర్ ఎంత, 38. అంటే మనకు ఆన్సరు ఆ రెండు సంఖ్యల యొక్క సగటు ఎంత, 38. ఆ రెండు సంఖ్యల యొక్క సగటు ఎంత, 38. సింపుల్ క్వశ్చన్ అండి. ఓకేనా, ఫస్ట్ ఒక 4 సంఖ్యలు సరి సంఖ్యలు ఇచ్చాడు. ఆ 4 సరి సంఖ్యల యొక్క సగటు 59 అన్నాడు. సగటు 59 అని అంటే సో మిడిల్లో ఉండాలండి. సగటు ఎప్పుడైనా 4 సంఖ్యలు ఉన్నాయి కదా, ఈ 4 సంఖ్యలకు మధ్యలో ఉండాలి. ఇది 59 అంటే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, 60 అవుతుంది. ఆ నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, 62 అవుతుంది. ఓకే రైట్, మనకు కావాల్సింది ఏంటి, నెక్స్ట్ కండిషన్ ఇంకొక 4 బేస్ సంఖ్యలు ఇచ్చాడు. ఆ 4 బేస్ సంఖ్యల యొక్క సగటు ఇందులో ఉన్న రెండవ గరిష్ట సంఖ్య కన్నా 40% తక్కువ ఉండాలి. ఓకే, 60లో 40% ఎంత, 24 తక్కువ ఉండాలంటే 36 అవుతుంది. ఓకే, ఆ 4 సంఖ్యల యొక్క సగటు 36 అయితే దానికి థర్డ్ నెంబర్ 37 అవుతుంది, ఫోర్త్ నెంబర్ 39 అవుతుంది. మనకి థర్డ్ అండ్ ఫోర్త్ యొక్క సగటు కావాలి ఎంత, మిడిల్లో ఉన్న నెంబర్ 38. ఓకే.